सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रीमात्रे नमः। ఓకే, ఒక కపుల్ ఆఫ్ వీక్స్ అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. సో ఒక టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ ఐ విల్ రిఫ్రెష్ మనం ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడి వరకు వచ్చామో అని. నిస్తుల అనే నామం నుండి మొదలు పెట్టుకుని భవానీ విద్యకు సంబంధించిన నామాలు, దుర్గాదేవికి సంబంధించిన నామాలు మొదలయ్యాయి. సో ఆ నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ వరకు చెప్పుకున్నాం. మనం దుర్గానామం ఇవాళ స్టార్ట్ చేస్తాం. సో ఒక్కసారి భవానీ విద్యకి సంబంధించిన ఈ గుంపులో ఉన్న నామాలు కనుక క్విక్ హై లెవెల్ మీనింగ్ ఫర్ ఎనీవన్ హూ మిస్డ్ ఇట్. అంటే నిస్తుల అంటే అమ్మవారిని ఇది ఇంకొకటి అని పోల్చి చెప్పటానికి వేరొకటి ఈ సృష్టిలో కానీ ఎక్కడ అసలు సృష్టికి దాటి ఇంకేమీ లేదులే అమ్మ తప్పిస్తే. సో ఆ కంపారిజన్ అనేది మనం చేయడానికి ఏమీ లేదు. అమ్మకి సమానమైనది కానీ అమ్మకన్నా అధికమైనది కానీ ఏమీ లేవు. అది నిస్తుల. నీలచికుర అంటే యాక్చువల్లీ అమ్మవారి ముంగురుల గురించి చెప్తున్నట్లు, బట్ వీ ఆల్సో లుక్డ్ ఎట్ హౌ ఇది తాత్వికంగా మనం చూస్తే ఎలా ఆజ్ఞాచక్రంలో అమ్మవారిని ఎలా ధ్యానించాలి అనేది చెప్పుకున్నాము. తర్వాత నిరపాయ అంటే అపాయాలని అమ్మ ఎలా తొలగిస్తుంది. మనకి తెలిసిన ఆపదలు కొన్ని, తెలియని ఆపదలు కొన్ని, అమ్మ వాటన్నిటి నుండి మనకి ఎలా రక్షణ అనేది కలిగిస్తుంది. ఎందుకంటే దుర్గా అంటేనే ఆశ్రయ శక్తి. సో అలా ఆశ్రయించటం వల్ల మనకి అమ్మ ఇది చేస్తుంది. తర్వాత నిరత్యయ అంటే అమ్మని అతిక్రమించేది వేరొకటి లేదు అని. అంటే ఇప్పుడు ఈ విశ్వంలో ప్రతిదీ ఒక ఆర్డర్లో, ఒక రిథమ్ అండ్ రైమ్లో నడుస్తోంది అని అంటే అది అమ్మ సెట్ చేసిన ఒక శాసనం. సో దాన్ని ఎవరు దాటలేరు కనుక నిరత్యయ, ఎవరు అతిక్రమించలేనిది. తర్వాత దుర్లభ. సో ఇక్కడ చెప్పుకున్నాం మనం, అమ్మవారిని పొందటం అనేది, ఆ పరతత్వాన్ని పొందటము, అర్థం చేసుకోవటము, అనుభవానికి తెచ్చుకోవటము అనేది చాలా కష్టం. ఓకే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సులభం అస్సలు కాదు. అలాగని అలభ కాదు, అంటే ఎప్పటికీ ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు. దుర్లభ అని చెప్తున్నారు. అంటే ఏంటి, తప్పకుండా కష్టపడాలి, కష్టపడితే దొరికి తీరుతుంది అనే ఒక ధీమా మనకి ఈ నామంతో ఇస్తున్నారు అనమాట. తర్వాత దుర్గమ అంటే చెప్పుకున్నాం మనం, ఒక 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఇది వర్డ్ ఎలా తీసుకున్నాం. దుర్గమ అంటే అమ్మని చేరుకోవటం చాలా కష్టము అని చెప్తున్నాం. అదుర్గమ, అదే అమ్మని ఆశ్రయిస్తే, అమ్మ అనుగ్రహం అనేది ఉంటే అమ్మని చేరుకోవటం అదుర్గమం చేసేస్తుంది. దుర్గమ అయిన అమ్మవారిని మనం ఆశ్రయిస్తే అదుర్గమగా అయ్యి, ఆ దుర్గమం అంటే ఏంటంటే ఒక బాగా బలమైన ఒక కోట, ఒక ప్రాకారం, దట్స్ ప్రొటెక్టింగ్ అనమాట. ఇన్సైడ్కి వెళ్లకుండాని దాన్ని ఛేదించి దాటగలిగేటట్లుగా చేస్తుంది అని అంటే అదే అమ్మవారి అనుగ్రహమే. సో ఆ దుర్గమైన అమ్మవారే లాగా కూడా మనల్ని అనుగ్రహిస్తుంది అనేది చెప్పుకున్నాం. అక్కడ వరకు ప్రీవియస్ సెషన్లో అయ్యాయి. ఇప్పుడు దుర్గా అనే నామం గురించి చెప్పుకుందాం. 2 అక్షరాల నామము, ఇంకా ఎంత మంచి నామము అని అంటే అలా నిరంతరం మనం జపం చేసుకుంటూ ఉండేంత గొప్ప మంత్రంగా మనం భావించవచ్చు. శ్రీ దుర్గాయే నమః. ఓకే, మనకి మంత్రము అని అంటే ఎప్పుడైనా సరే అది ఏదో బీజాక్షరాలు ఉంటేనే మంత్రము అని అనుకోవాల్సిన పొరపాటు మనం అస్సలు చేయక్కర్లేదు. చక్కగా ఓం నమ శివాయ అనేది ఎలా అయితే ఒక పంచాక్షరి మంత్రం, ఓం నమో నారాయణాయ, అవి పేరే ఉన్నట్టే ఉంది కదా, బట్ దాంట్లో ఉండే పవరే వేరు. అలాగే శ్రీమాత్రే నమః అనుకున్నా ఎంత పవర్ఫుల్లో, ఇలా శ్రీ దుర్గాయే నమః అనే ఒక నామము ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ ఏం చెప్పాలి, మహిమాన్వితమైనది అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనము ఇప్పుడు ఇవన్నీ ఒక క్విక్ రీక్యాప్ అయింది కదా. ఈ దుర్లభము, దుర్గమము అయిన అమ్మవారు ఎవరు, పరతత్వం ఎవరు అని చెప్పుకుంటుంటే మనం ఆ గుంపులో వచ్చిన నామం ఇది. దుర్గా అనే ఆ పరతత్వాన్ని మనం ఇలా ఈ నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ అని చెప్పుకుంటూ వస్తున్నాం. అమ్మవారిని తెలుసుకుంటూ వస్తున్నాం అనమాట ఈ నామం దగ్గరికి. సో ఈ దుర్గా అనే అమ్మవారిని ఉపాసించటం వల్ల మనం పొందేది ఏంటి అనేది నెక్స్ట్ 2 నామాలన్నమాట. ఏంటి, దుఃఖహంత్రి, సుఖప్రద. ఓకే, సో దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇస్తుంది ఎవరు, ఈ దుర్గా అనే అమ్మవారు అని అన్నమాట. ఓకే, సో మనకి
ఇంకా అంటే నేను దీనికి నోట్స్ ఏం చెప్పాలి అని నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ హ్యాడ్ టు కట్ మై సెల్ఫ్ సో మెనీ ప్లేసెస్ అనమాట. లేకపోతే దుర్గా అమ్మవారి గురించే చాలా ఉంది చెప్పుకోవటానికి, అలాగా ఎక్కడికో వెళ్ళిపోతాము. సో ఐ ట్రై టు కట్ ఇట్ డౌన్. సో చూద్దాం ఎంతవరకు వెళ్తాము. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అని అమ్మవారిని మనం స్మరిస్తున్నాము. ఇక్కడ అంటే దుర్గే స్మృత అమ్మవారిని, ఈ దుర్గాదేవిగా అమ్మవారిని మనం స్మృతిలోకి తెచ్చుకుంటే, అంటే అమ్మవారిని మనం తలుచుకుంటూ ఉంటే, స్మరిస్తూ ఉంటే నిరంతరం, అగైన్ ఇప్పుడు స్మరిస్తూ ఉంటే అని అంటే 2 సార్లు స్మరించేసి నాకేదో అయిపోయింది అన్నట్లు కాదు. శ్రీరామ రామ రామేతి అంటే 3 సార్లు చెప్తే అయిపోయింది అని కాదు. నిరంతరం మనసా వాచా కర్మణ, నిరంతరం. ఓకే, అంటే హౌ మచ్ ఎవర్ పాసిబుల్, హ్యూమన్లీ పాసిబుల్, మన కర్తవ్యాలన్నీ మనం నిర్వహిస్తూ ఎంత మాక్సిమం మనం చేసుకోగలుగుతామో నామపారాయణ. కలియుగంలో దానికి మించినది ఇంకేదీ లేదు. అంత సింప్లిఫై చేశారు. ఇప్పుడు కృతయుగంలో చూసుకుంటే ఘోరాతి ఘోర తపస్సులు, యజ్ఞయాగాలు ఇట్లాంటివన్నీ చేయాలి. అలా ఒక్కొక్క యుగానికి ఏం చేస్తే తరిస్తామో అనే దాని స్టాండర్డ్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకంటే కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంది అండ్ పీపుల్ ఇన్ దోస్ ఏజెస్ వర్ క్యాపబుల్. అసలు మనం ఇప్పుడు ఒక గంట సేపు, గంట ఎందుకు, ఒక 5 నిమిషాలు ధ్యానంలో అసలు డిస్టర్బెన్స్ లేకుండా, ఆలోచనలు లేకుండా ఉండగలమా? నాట్ పాసిబుల్. ఈ కలియుగంలో మనకి ఉండే డిస్ట్రాక్షన్స్కి కానీ, మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ ఎంత కండ్యూసివ్గా ఉంది మనం ఇలాంటివి చేయటానికి అనేది ఆలోచిస్తే చాలా కష్టం అనమాట అలా చేయటం. అందుకని స్టాండర్డ్స్ని కూడా కలియుగంలో చాలా తగ్గించారు. ఏమన్నారు? నామపారాయణ తోటి మాత్రం, స్మరణతో మాత్రమే మనం తరించిపోవచ్చు అని. సో చాలా మంది కలియుగంలో పుట్టాలి అని కోరుకున్నారట, అంటే తరించడం ఇంత ఈజీ అని చెప్పి. బట్ ఇక్కడ ఉండే ఛాలెంజెస్ ఇక్కడ ఉన్నాయి. అంత నిజంగా ఈజీ అయితే ప్రతి ఒక్కళ్ళని చేసేస్తున్నామా? లేదు కదా. సో స్టిల్ ప్రయత్నం మీద, సాధనతోటి తప్పకుండా మనకి సాధ్యం అవుతుంది అనమాట. సో అలా స్మరిస్తే, ఓకే, అలాగ దుర్గే స్మృత అమ్మవారిని స్మరిస్తే ఏమవుతుందంటే హరసి భీతి అశేష జంతోహో, అంటే అశేష జంతువులకి, అగైన్ మనం జంతువు అన్నామంటే మానవులతో సహా అన్ని ప్రాణులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సాధన, ఈ స్మరణ ఇవన్నీ చేయటానికి అవకాశం ఉన్న జంతువులం మనం అనమాట. సో వి షుడ్ బి వెరీ హ్యాపీ. ఈ జంతువు అందరం అంటే ప్రాణికోట్లు 84 లక్షల కోట్లు ఎంతో చెప్తారు కదా, జీవరాశులు అన్నీ ఉన్నాయని. అందులో మనం మనిషిగా పుట్టాము అని అంటే మనకి సాధనకి అవకాశం ఉంది అని. సో అలాగా చేస్తే ఏమవుతుందంటే అందరికీ, ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరికీ భయాన్ని పోగొడుతుంది. ఓకే, హరసి భీతి, భయం అనేది పోగొడుతుంది అని అంటున్నారు. సో మనస్సుని స్థిరంగా అమ్మవైపే పెట్టి మనం ధ్యానిస్తే కనుక మంచి బుద్ధిని కలిగిస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది. శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి, దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాలని అన్నిటినీ తొలగించడానికి నువ్వు కాక ఇంకెవరున్నారు తల్లి అని చెప్పి మనం ఇక్కడ ఆ శ్లోకంలో ప్రార్థిస్తున్నాం అనమాట. సో మనకి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము, 2 చెప్పారు ఇక్కడ మనకి, దారిద్ర్యము, దుఃఖము అని. బట్ దుహుతో మొదలయ్యే ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ అమ్మ నశింపచేస్తుంది అనమాట. అంటే దుఃఖము, దుర్గతి, దురాచారాలు, ఆలోచనలు, తర్వాత దుర్మార్గం, దురాశ, అలా దుహుతో మొదలయ్యేవి ఎన్నో నెగటివిటీస్ ఉన్నాయన్నమాట. వాటిని దురితం అని అనుకుంటాము, దుస్సాధ్యం అని అనుకుంటాము. అట్లాంటి అంటే నెగటివ్ ఫీలింగ్స్ కావచ్చు, నెగటివ్ యాక్ట్స్ కావచ్చు, అలాంటివి అన్నిటినీ లైక్ మనకి ఏదైనా దుష్కృతం అంటే తప్పు చేయటము, ఉద్దేశం ఇంకా పని కూడా చేయలేదు అంటే అలా యాక్ట్ని, కర్మల్ని తప్పిస్తుంది. చేయాలనే ముందు ఆలోచన, చిత్తశుద్ధి అంటారు దాన్ని. అంటే ఏంటంటే పాపాలు పోతే సరిపోదు కదా, మళ్ళీ చేయకుండా మనం ఎలా ఉండాలి? సో అమ్మని ఆశ్రయిస్తే ఏమవుతుందంటే, మనము ఒక పాపం చేసామే అనుకుందాం, లేకపోతే చేయకపోతే చేయొద్దు ఎప్పుడు అని దండం పెట్టుకుంటాం, లేకపోతే చేసి మనకు ఒక రిపెంటెన్స్ ఉందనుకోండి. సో విల్ గో, అమ్మవారికి చెప్తాం, ఇది తప్పు అని నేను తెలుసుకున్నాను, నా వల్ల ఇది జరిగింది. దానికి మనం 100% పశ్చాత్తాపం పడితే, అంటే అయిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత మనం బాధపడుతున్నాం, అరే మన వల్ల అలా జరిగిపోయింది. సో విల్ టేక్ ఎ రిజాల్వ్, ఇంకెప్పుడు చెయ్యము అని.
అక్కడ ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపం అని వాడేస్తాం కదా. అప్పుడు ఏంటంటే ఈ చిత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. అంటే ఏంటి, మరొకసారి ఆవేశం వల్ల కానీ అనాలోచన వల్ల కానీ దేని వల్ల అయినా సరే మళ్ళీ మనం అలాంటి పని చేయాలి అనే సంకల్పం కూడా మనకి రాకూడదు, ఉద్దేశం కూడా రాకూడదు. అండ్ యూ హ్యావ్ టు నాట్ ఆల్సో క్యారీ ద బ్యాగేజ్, లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అయిపోతూ అలా ఉండటం కూడా తప్పు. చేశామా, do we learn from it, do we take a resolve that we'll never repeat it? అమ్మ దగ్గర ఫుల్ గా కన్ఫెస్ చేసుకున్నామా, భేషజాలేం లేవు. అమ్మ దగ్గర చెప్పేటప్పుడు షీఈస్ నాట్ గోయింగ్ టు జడ్జ్ us, రైట్? కుల్లాగా నిజంగా నా ఆలోచనే తప్పు, ఆ క్షణంలో నాకు అలా అనిపించింది, తప్పు జరిగిపోయింది, అలా మన అమ్మవారికి చెప్పుకునేసి మన అమ్మని శరణు కోరితే కనుక చిత్తశుద్ధిని కలిగిస్తుంది. అంటే మన మైండ్, మన ఆలోచన ఒకటి, ఆ నెగటివిటీ పోతుంది, ఆ గిల్ట్ అవి కూడా క్యారీ చేయటం కరెక్ట్ కాదు. సో ఓకే, అయిపోయింది కదా, అయిపోయింది అని విల్ బీ ఏబుల్ టు మూవ్ ఓవర్ అండ్ దెన్ విల్ నెవర్ ఎవర్ డూ దట్ అగైన్ అనమాట. ఆలోచనలు కూడా ఆటోమేటిక్గా పాజిటివ్గా అయిపోతాయి. సో ఫస్ట్ థింగ్, మనం అందరికీ ఒక స్పిరిచువల్ పాత్లో వెళ్తున్నాము అని అంటే ఈ రియలైజేషన్ మనకు వస్తుందా, తప్పు చేస్తే అది తప్పు అని మనం క్యాచ్ చేయగలుగుతున్నాము. యూజువలీ ఐడియలీ బిఫోర్ డూయింగ్ క్యాచ్ చేయగలగాలి. బట్ కొన్నిసార్లు జరిగాక స్లిప్ అయిపోయానే, అనేసానే అని అనిపిస్తే వెంటనే మనం దాన్ని తెలుసుకొని ఇంకెప్పుడు రిపీట్ చేయకుండా లెర్న్ చేస్తున్నామా లేదా. దట్స్ స్పిరిచువల్ గా సాధన అంటే మాట్లాడటానికి నాకు యోగ్యత ఉండాలి కదా. లైక్ ఇప్పుడు యోగంలో కుండలిని అవన్నీ చెప్పాలి అని అంటే ఆ ప్రోగ్రెస్ మనకేం తెలుస్తుంది, అసలు ఎవరి సాధన ఎట్లా ఉందో బయట చూసి చెప్పగలమా? కాకపోతే బిహేవియర్ మీద, యాటిట్యూడ్ మీద, వాళ్ళ రియాక్షన్స్, రెస్పాన్సెస్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు పూజలు చేయక్కర్లేదు, అర్చనలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళు భగవంతుడికి క్లోజర్గా ఉన్నారు అని ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ శుద్ధంగా ఉంటారనమాట, అంత మెంటాలిటీ అంత శుద్ధంగా ఉంటుంది అని. సో అలా చిత్తశుద్ధిని మనకి కలిగిస్తుంది అనమాట. ఈ దుహుతోటి వచ్చే ఇబ్బందికరమైన నెగటివ్ థింగ్స్ అన్నిటినీ తీసేసి మనకి ఫస్ట్ చిత్తశుద్ధిని ఇస్తుంది అనమాట. సో అలాగే ఈ దుర్లభము, దుర్గమము అని చెప్పుకున్నాం, అమ్మవారిని రీచ్ అవ్వటం అని. వాటిని సులభము, సుగమము చేయగలుగుతుంది అమ్మ అనుగ్రహిస్తే. షీ కెన్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్ టు అప్రోచ్ హర్. మనం ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళకు వెళ్తాము, అదే వాళ్ళు ఎవరో మనకి తెలియదు అనుకోండి, మనం వెళ్ళే ఏదో సెలబ్రిటీని కలవాలి అని అనుకున్నాము, మనము ఆ విఐపి ఇవంతా బ్రేక్ చేసుకుని మనం లోపలికి వెళ్ళటం చాలా కష్టమైన పని కదా. అదే వాళ్ళకి మనం తెలిసి వాళ్ళు అరే మన వాళ్ళు వచ్చారు రమ్మను అని ఒక చిన్న అనుగ్రహం చూపించారనుకోండి, మన వే ఎంత సుగమం అయిపోతుంది. విచ్ వర్స్ అంటిల్ దెన్ దుర్లభం వీళ్ళని కలవటం అని అనిపించిందే, అదే వాళ్ళు మనల్ని ఆ క్రౌడ్ లో చూసి రా నువ్వేంటి అక్కడ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి రప్పించేస్తే, సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ విత్ పీపుల్, వై కాంట్ ఇట్ హ్యాపెన్ విత్ అమ్మవారు? ఆ నమ్మకం మనకు ఉండాలన్నమాట. ఆ కంప్లీట్ శరణాగతి ఉండి నేను ఇంతే డిజర్వింగ్ కావచ్చు, కాకపోతే అమ్మ అనుగ్రహం ఉంటే కనుక ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. అందుకని మన మీద కూడా మనం ఈ జన్మకి అని అనుకోకర్లే, ఈ జన్మ ఇంకా ఎంత ఉందో మనకు తెలీదు, ఉన్నది విల్ మేక్ ఇట్ కౌంట్ అని అనుకోవాలన్నమాట. సో అలాగా అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మని రీచ్ అయ్యే మార్గాన్ని సుగమం చేస్తుంది, ఓకే, సులభంగా దొరికిపోతుంది. కృష్ణుణ్ణి యశోద కట్టాలి అని చెప్పి తాళ్లు తెచ్చి చెట్టుకు కట్టేద్దామని ట్రై చేస్తే ఎంతసేపు కడుతున్నా ఒక 2 అడుగులు తగ్గుతూనే ఉంది, ఎంత తాడు తెచ్చి కడుతున్నా తగ్గుతూనే ఉంది. అలా చిక్కాలి అని పరమాత్మ అనుకోనంత వరకు ఇజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? ఎవ్వరికీ కాదు. అక్కడ యశోదాదేవికే కాలేదు, ఇంకా మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది? ఎప్పుడైతే ఆవిడ నా వల్ల కాదు, నువ్వు దొరకాలనుకుంటే నువ్వు దొరుకుతావు తప్పితే నేను నా ప్రయత్నం మీద నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాను అని అంటే ఇట్ విల్ నెవర్ వర్క్ అనే రియలైజేషన్ ఆవిడకి ఎప్పుడైతే వచ్చిందో, అంటే అహంకారం, మమకారం, నేను నిన్ను పట్టగలను అనే రెండింటిని తీసి పక్కన పెట్టి కంప్లీట్ శరణాగతి చేసింది. ప్లీజ్ రా కృష్ణయ్య అని అడిగితే అప్పుడు అంతవరకు ఉన్న ఆ తాడే శుభ్రంగా దొరికిపోయాడు. మరి అంతవరకు కష్టమైనది అప్పుడు ఎందుకు సులభం అయిపోయింది అని అంటే ఆ భగవంతుడి అనుగ్రహం అనేది అలా ఉంటుందన్నమాట. దుర్గా నామం మనం చెప్పుకునేటప్పుడు ఇందాక మనం చెప్పాము భయాన్ని పోగొడుతుంది అని. బాగా మనకి తెలిసినది, అందరికీ బాగా తెలిసింది ఏంటంటే దుర్గాదేవిని ఆశ్రయిస్తే దుష్ట శక్తుల్ని దునుమాడుతుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రొటెక్షన్ శక్తి.
దుర్గా అనేది మనకందరికీ తెలుసు. సో మనము ఇందాక నిరపాయాలో చెప్పుకున్నాం. అపాయాలు ఎట్లా ఉంటాయి, ప్రమాదాలు నిరంతరం పొంచి ఉంటాయి మనకి. మనం కొన్ని సెన్స్ చేయగలుగుతాము, మెజారిటీ ఆఫ్ దోస్ మనకి ఏదో అయ్యే వరకు, అంటిల్ వీ టేక్ ఎ హిట్ వీ డోంట్ ఈవెన్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అంతా బాగుంది కదా లైఫ్ అనిపిస్తుంది, సడన్ గా ఏదో అవుతుంది, వీ కాల్ ఇట్ అన్ యాక్సిడెంట్. ఎట్లా అయింది అని అంటే ప్రమాదాలు ఎప్పుడు అలాగే పొంచి ఉంటాయి, ఎప్పుడో ఆ టైం వచ్చినప్పుడు ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. సో మనకి తెలియకుండా ఎన్నో వస్తూ ఉంటాయి ప్రమాదాలు. మనం అప్పుడు ఏమనుకున్నాము అని అంటే, అందుకని ఒక బ్లాంకెట్ రిక్వెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏం ఆపదలు వస్తాయో నాకు తెలీదు, ఈ లిస్ట్ ఇమ్యూనిటీ నేనెందుకు అడగాలి? నాకు తెలిసిన 10 ఆపదలు, తెలియని 11 ఆపద వస్తే వద్దన కాపాడొద్దన దేవుడికి. అలా కాకుండా ఒక బ్లాంకెట్ రిక్వెస్ట్ అన్నమాట. ఎనీ ఆపదలు, నాకు తెలిసినవి కానీ నాకు తెలియనివి కానీ ఏదన్నా ప్రమాదాలు రాబోతే తీసేసేయమ్మా అని ఒక రిక్వెస్ట్ మనం చేసుకుంటాం అనమాట. అందుకే యూజువల్గా దుర్గా శ్లోకంలో మనం ఏమని పెడతాం, అరణ్యే రణే దారుణే శత్రు మధ్య అంటారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనకంత అప్లికబుల్గా అనిపించదేమో, కానీ ఇప్పుడు అరణ్యాల్లో వెళ్తూ ఉంటాము అంటే ఒంటరిగా ఎక్కడో ఉన్నాము, జనారణ్యమే అనుకో, దెర్ కుడ్ బి సో మెనీ పీపుల్ అవుట్ దేర్, బట్ మనం ఒక్కొక్క ప్లేస్లో వీ డోంట్ ఫీల్ సెక్యూర్ ఎట్ ఆల్. అలాంటప్పుడు ఎవరు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు? రణే, యుద్ధాలు. అగైన్ మన యుద్ధంలో ఇప్పుడు ఉన్నామని కాదు, బట్ వీ నెవర్ నో వాట్ విల్ బ్రేకప్ ఎట్ వాట్ టైం కదా. సో అరణ్యే రణే దారుణే శత్రు మధ్య, శత్రువులు మనకి తెలిసిన శత్రువులు అంటే మనం అనుకునే వాళ్ళు శత్రువులు ఎంతమంది ఉన్నారో, తెలియకుండా ఎంతమంది ఉన్నారో ఏం తెలియదు మనకు. అసలు మనకేదో తెలుసని మిడిసి పడిపోతూ ఉంటాం, కానీ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ క్లూ ఆఫ్ వాట్స్ గోయింగ్ అరౌండ్ అస్. అందుకని ఇలా ఇది అరణ్యంలోనో యుద్ధంలోనో శత్రువుల మధ్య ఎక్కడ ఉన్నా సరే అమ్మ నమస్తే జగత్ తారిణి దుర్గే. తారిణి అంటే ఈ జగత్తులో ప్రొటెక్షన్ ఇచ్చి మనల్ని బయటపడేసే తల్లి దుర్గా అనమాట, జగత్ తారిణి. ఇప్పుడు తారిణి అనే పదం దుర్గాకి ఎక్కువ మాట్లాడతారు, ఎందుకంటే తరింప చేసేస్తుంది, మనల్ని దాటించేస్తుంది అనమాట. సో ఎలా ఏమంటారంటే, ఇప్పుడు ఈ జగత్తు మొత్తం ఇదైతే మనం లివ్ చేస్తున్న ఈ ప్లేస్ అట్ అనుకుందాము, ఓకే, మనకి ఇదే ఈ ప్లానెట్ మీద మనం ఉన్నాం కనుక ఈ జగత్తు అనేది దీన్ని మించిన ఘోరమైన అరణ్యం ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడంటే మనం ఏదో వి రిఫర్ టు ఇట్ యాజ్ కాంక్రీట్ జంగల్ ఎవ్రీవేర్. అంతకుముందు పోనీ ఇప్పుడు శ్లోకంలో చూస్తే అరణ్యే అంటే మేబీ నిజంగా అరణ్యమేమో, ఫారెస్ట్ ఏమో అని అనుకున్నాం. బట్ అలా కాకుండా కీకారణ్యంలో అంటే ఆది అంతము తెలియకుండా ఏంటో పుడుతున్నాం, పెరుగుతున్నాం, పొద్దున్నవుతోంది, రాత్రి అవుతోంది. నిజంగా ఒక డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి మనం స్టక్ అయిపోతే ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. పగలవుతోంది, రాత్రి అవుతోంది, విల్ ట్రై టు కీప్ ఫైండింగ్ వే, విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలా ఉంటాయి ఆ థిక్ డెన్స్ ఫారెస్ట్లు. అంటే ఈ ప్రపంచం కూడా అలాంటిదే. బట్ మనము మన పుట్టిన దీన్ని బట్టి ఫ్యామిలీ, ఇంకా రిలేషన్స్, నా ఇల్లు, నా ఊరు అట్లా అనుకుంటూ వి ఓన్డ్ ఇట్, ఇది నాది అని అనేసుకుని బ్రతికేస్తున్నాం కనుక మనకి ఇది ఒక అరణ్యము, ఇంత డీప్ గా ఉంది, బాబోయ్ ఇందులో బయటపడాలి, ఇందులో డేంజర్స్ ఉన్నాయి అనేది మనకు అర్థం కావట్లే. సిమిలర్లీ కొంతమంది ట్రైబ్స్ ఉంటారు ఫారెస్ట్ లో, వాళ్ళు ఉంటున్నారు కదా మరి ఫారెస్ట్ లోనే, దే స్టిల్ ఫైండ్ ఎ వే టు లివ్. ఏం తాగాలి, ఏం తినాలి అన్ని ఫిగర్ అవుట్ చేసుకుని చక్కగా అరణ్యంలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ అసలు ఇది ఎంత, ఈ జగత్ అనేది ఎంత కీకారణ్యం అని అంటే అది ఎంత లోతైనది అంటే ఒక సముద్రాన్ని లోతు ఎంతో మనం చెప్పలేము, ఎండింగ్ ఎంతో చెప్పలేము, అంత భయంకరమైంది. వి నెవర్ నో, ఎప్పటికీ దాటుతాము ఈ జన్మలు, ఈ సైకిల్స్. అలా బిగ్ పిక్చర్ చూస్తే కనుక భయం వేస్తుంది మనకి. అంటే వెయ్యాలి, యాక్చువల్లీ వేస్తుందో లేదో తెలీదు. బట్ అలాంటి జగత్ తారిణి శక్తి అని అంటే ఈ జగత్తుని దాటిస్తుంది అని అంటే ఏంటంటే మళ్ళీ ఈ జగత్తులో పుట్టి మళ్ళీ పోయి మళ్ళీ పుట్టి అలాంటి ఇది దాటిచ్చి తరింపచేసే శక్తి కనుక జగత్ తారిణి దుర్గా అని అంటారు. ఓకే, ఇంకోటి ఏంటంటే తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవ తారిణీం. సో ఇప్పుడు అరణ్యం అంటే చెప్పుకున్నాం. సిమిలర్లీ సంసార ఆర్ణవం అని అంటున్నారు. అంటే ఒక సముద్రం కూడా చూస్తే
ఏంటో ఒక క్రూజ్ షిప్ వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే వీఆర్ ఫ్లోటింగ్ కనుక. అదే ఏదో ఒకటి స్టార్మ్ వచ్చింది, చిక్కుకుపోయింది, కనెక్షన్స్ పోయాయి అంటే అల్లకల్లోలం అయిపోతాం. నిమిషం చాలు మనం భయపడిపోవడానికి. ఎందుకంటే దానికి ఆది తెలియట్లేదు, అంతం తెలియట్లేదు, డెప్త్ తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు. సంసారాన్ని అలా పోలుస్తారు. ఎన్నో చోట్ల, ఎన్నో స్తోత్రాల్లో మీరు ఈ రిఫరెన్స్ విని ఉంటారు. సంసారం అనే దాన్ని అరణ్యంతో, లేకపోతే ఒక ఓషన్ తోటి, సాగరం తోటి పోల్చడం అనేది. సో అలాగా ఇక్కడ సంసారార్ణవ తారిణి, అలా మన ఇరుక్కుపోయిన రోజున మనల్ని తరింపచేసి, అంటే దాటింపచేసి ఒడ్డున పడేసే శక్తి ఎవరు అని అంటే ఆ తారిణి శక్తి దుర్గా అన్నమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? దుర్గమాం దేవి, అత్యంత దుర్గమం అమ్మని రీచ్ అవ్వటం అనేది. ఆ దుర్గమమైన దుర్గాదేవి దురాచారాలని, తర్వాత దురాచార విఘాతిని, ఈ దురాచారాలు, దుష్కృత్యాలు, వీటి అధర్మాలు, వీటన్నిటిని నాశనం చేస్తుంది అమ్మ. అందుకని నమామి భవభీతోహం, ఈ భవారణ్యంలో ఉన్నాను, భయపడుతున్నాను, ఈ సంసారం అంటే నాకు భయంగా ఉందమ్మా, అలా అడగాలి. ఈ భవభీతోహం, నేను భయపడి ఉన్నాను, ఈ సంసారార్ణవ తారిణి, దాటింప చేయగలిగే శక్తి నువ్వే తల్లి అని ఒక ఎక్నాలెడ్జ్మెంట్ తోటి నన్ను బయటపడే. ఇప్పుడు నృసింహస్వామిది కరావలంబ స్తోత్రం అని చెప్పుకుంటాం. ఏమంటున్నాం? మునికి సంసార ఘోరం అని చెప్పుకుంటున్నాం. మనం ఈ ఘోరమైన సంసారంలో చిక్కుకుపోయాను తండ్రి, నాకు నీ చేతినిచ్చి అవలంబంగా ఇచ్చి నన్ను ఒడ్డున పడే. సేమ్ థింగ్ అక్కడ నృసింహ తత్వం ఏదైతే ఉందో ఇక్కడ దుర్గా తత్వం అదే అనమాట. సో ఈ భవభీతి అనంటే అదే ఇందాక చెప్పుకున్నట్లు చావు పుట్టుకలు అవి తప్పించేది. ఎప్పుడు చేస్తుంది అమ్మ? మనం అడగాలి కదా, మనకి ఇది కావాలని. అడగకపోతే అమ్మైనా పెట్టదని అంటారు. అంటే మనం అడగకుండానే నీ న్యాచురల్ రీసోర్సెస్ ఇచ్చి అమ్మవారు కడుపు నింపుతోంది మనకి, అలా కాదు. కానీ అడగాలి కదా మనం, మనకి ఏం కావాలి అని. కోరికలు కావాలన్నప్పుడు లిస్టులు రాసుకొని, గుళ్ళకి వెళ్తే చిట్టీలు రాసుకొని లిస్ట్ వెళ్తాం కదా, అలా కాదు. మనం అడగాల్సింది అమ్మవారిని ఏంటి అని అంటే, ఫస్ట్ త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. ఓకే, ఆశ్రయించి కోరుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా బాగానే ఉందమ్మా. ఎలా ఉండాలంటే, నిజంగా మన అమ్మ భక్తులమని అనుకున్నాం అనుకో, కంటెంట్ గా ఉండాలి. ఓకే, ఆల్రెడీ చాలా ఇచ్చింది అమ్మవారు, రైట్? అసలు ఉండటానికి ఒక మంచి ఇల్లు, పూటకి తిండి తినడానికి అసలు ఇబ్బంది లేనే లేదు, ఆరోగ్యం బాగానే ఉంది. ఇంకింతకన్నా ఇంకేం కావాలి? ఉద్యోగం ఉంది, చేసుకుంటున్నాము. కానీ మన కోరికలు అలా ఆగుతాయా? వీఆర్ ఆల్వేస్ చేసింగ్ ఆఫ్టర్ సంథింగ్. ఆ కంటెంట్మెంట్ అనేది మనకి రావట్లేదు. కంటెంట్మెంట్ రాకపోతే అంటే మనం ఇంకా ఆనందాన్ని ఇక్కడెక్కడో వెతుక్కుంటూ ఉన్నాం కదా. So we are not asking for the right things. When somebody is capable of giving us moksham, వాళ్ళని మనము నాకు ఒక ప్రమోషన్ ఇవ్వు, నాకు ఒక ఇంత బోనస్ ఇవ్వు, అలాంటి చిన్నవి అడిగితే we are losing an opportunity కదా. సో అమ్మవారిని ఎలా ఆశ్రయించాలి అని అంటే, బాగుంది జన్మ, నువ్వు ఇచ్చు, ఐఎమ్ వెరీ హ్యాపీ, నా సాధనని ఇంకా బెటర్ చెయ్యి, అల్టిమేట్ గా ఇంకా నిన్ను చేరుకునేటట్టు చేయి. ఎన్నాళ్ళమ్మా ఇంక ఇలా పైకి కిందకి తిరుగుతూ ఉంటాము, చాలు అని మనం అడిగేటట్టుగా మనం ఉండాలన్నమాట. అయితే ఈ భవభీతి అని చెప్పుకున్నాం కదా. అసలు ఎందుకు భవభీతి? మనం ఎదుర్కొనే బాధలు ఎట్లా ఉంటాయి అని అంటే ఏం చెప్తున్నారంటే, దైత్యే మహావిఘ్నే భవబంధే కుకర్మణి శోకే దుఃఖే చ నరకే యమదండే చ జన్మని మహాభయే చ రోగే చ త్వం గతి పరమేశ్వరి. ఏమంటున్నాము? ఈ అంటే దైత్యులు మనకి భయాలు వేటి వల్ల కలుగుతాయంటే, దైత్యులు అంటే రాక్షసులు డైరెక్ట్గా ఇప్పుడు లేకపోయినా అసుర ప్రవృత్తి కలవాళ్ళు. చూస్తున్నాం కదా ఎంతమంది ఉంటారు అని. ఎనీబడి హూ హ్యాస్ అన్ ఇంటెన్షన్ టు హర్ట్ అదర్స్ అసుర ప్రవృత్తి కలవాళ్ళే. సో అలాంటి వాళ్ళ వల్ల భయం. మహావిఘ్నం, ఏదో పని మొదలు పెడతామా, పని జరుగుతుందో లేదో, ఎన్ని ఆటంకాలు వస్తాయో, అదొక పెద్ద భయం. అంటే మన సంకల్పాలు ఉండొచ్చు, బట్ సత్య సంకల్పం ఏం కాదు కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అవ్వదేమో, అదొక భయం. తర్వాత మామూలు భవబంధాలు అంటే తెలుసు మనకందరికి, పాశాలు, మనకుండే అటాచ్మెంట్స్, ఈ రాగాలు, అందరితోటి ఈ పాశము, బంధము, ఈ ద్వేషం కూడా. ఓకే, ఎనీ ఫీలింగ్స్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ పీపుల్, బంధాలు ఏర్పరచుకుని ఉంటాం కదా, నేను నాది, అవి అన్నీ ఈ భవబంధాలు. తర్వాత కుకర్మణి అంటే
తెలుసో తెలియకో మనం చాలా బ్యాడ్ థింగ్స్ చేసి ఉంటాం. కొన్నిసార్లు మన ఇంటెన్షన్ గుడ్డే కావచ్చు, కాకపోతే అది అవతల వాళ్ళకి బ్యాడ్గా టర్న్ అవుట్ అయ్యి ఉండొచ్చు. అలా ఎన్నో కొన్ని మనకి తెలిసి జరుగుతాయి, వేర్ వీ కెన్ అపాలజైజ్, కొన్ని తెలియక జరుగుతాయి. సో అలా తెలియకో చేసిన పాపకర్మాలు ఉంటాయి, వాటి ఫలితాలు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో ఉంటుంది కదా భయం. నాకైతే ఉంటుంది. వీటన్నిటిని ఏదో ఇప్పుడు అమ్మవారిని పట్టుకున్నప్పుడే అన్ని ఇచ్చేస్తే బాగుండు, ఏదో భరించేస్తాం అనుకుంటా. ఎందుకంటే అమ్మని పాదాలు పట్టుకోవటం ఈ జన్మకు తెలిసింది కనుక, ఏదో నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఎక్కడ పుడతామో, ఇప్పుడు లివ్ చేసిన విధానానికి అప్పుడు ఇంత బుద్ధిని ఇస్తుందో లేదో అమ్మవారు, అప్పుడు ఇవన్నీ ఇస్తే కనీసం అమ్మని పట్టుకోవాలనే బుద్ధి లేకపోతే ఎలా అని నాకు ఆ టెన్షన్ చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదో మోక్షం వచ్చేసేంత ఏమోలే, ఎందుకు అనటం, ఏమిస్తుందో అమ్మవారు. బట్ అలా కుకర్మలు చేసాం, వాటి ఫలితం ఎట్లా ఉంటుందో అనే ఒక భయం ఉంటుంది. తర్వాత శోకము, దుఃఖము, అంటే ఎన్నో రకమైన మానసికంగా ఎన్నో బాధలు ఉంటాయి, రైట్? అంటే బికాస్ ఆఫ్ ఈ బంధాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు మనల్ని హర్ట్ చేశారు, వాళ్ళు నన్ను బాగా చూడలేదు, సంథింగ్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ వీ గెట్ డిసప్పాయింటెడ్. సో అలాంటి దుఃఖాలు ఉంటాయి. నరకే అంటే అరే మనం బ్రతికిన విధానానికి మనం తిరిగి నరకానికి వెళ్తే ఆ నరకం ఎలా ఉంటుందో విన్నాం కదా, కొన్ని నరకాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తామో అని, అంటే ఇఫ్ ఈవెన్ డేర్ టు థింక్ త్రూ, అదొక భయం ఉంటుందిట. యమదండన ఎలా ఉంటుందో, యమదండే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందో, నాకు ఈ భయం చాలా ఉంది, ఎట్లా పుడతామో మళ్ళీ నెక్స్ట్ జన్మలో అని. అమ్మవారికి గట్టిగా నేనైతే దండం పెట్టుకునేది ఏంటి అని అంటే, ఇప్పుడైతే ఏ భక్తి ఉందో దీనికన్నా కిందకైతే దిగజార్చకుండా ఉండేటట్టుగా చూడాలి. దానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఇప్పుడు బుద్ధి వచ్చింది కనుక ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ జీవాత్మ అమ్మని పట్టుకుని వదలకుండా ఉండేటట్లుగా అనుగ్రహించి నెక్స్ట్ జన్మలో ఎక్కడ వదిలిపెట్టామో అక్కడే పికప్ చేసుకునేటట్లుగా చేస్తే అంతకు మించి ఇంకేం లేదు. బట్ ఆ జన్మలు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతామో, మనిషి జన్మ దొరుకుతుందో లేదో అని అదొక భయము. ఇలాగా అండ్ ఊహించని ప్రమాదాలు ఏమవుతాయో అనే భయం. మృత్యు ఎప్పుడు మనల్ని ఇట్స్ రైట్ బై సైడ్, మనకు అన్నిటికన్నా క్లోజెస్ట్గా ఉండేది మృత్యు అనే అంటారు. That's how it happens, like in fraction of seconds people are gone. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు ఇంతలోకి లేరు అని అంటే మృత్యు కన్నా మనకి క్లోజెస్ట్గా ఉండేది ఎవరు ఉండరు అని అంటారు. సో రోగాలు, ఇంకా మహాభయే రోగాలంటే ఈ శరీరానికి కలిగే అనారోగ్యాలు, అవన్నీ అందరికీ ఉండే భయాలే. సో ఇన్ని భయాలు అసలు మనం వీటన్నిటి గురించి ఆలోచించాం కూడా, భయపడం యాక్చువల్లీ వచ్చి హిట్ అయ్యే వరకు. బట్ ఇవన్నీ ఇన్ని భయాలు ఇన్ని విధాలుగా మనకి రావచ్చు. ఇంపాక్ట్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయడం, ఏడవటానికి? ఆ ఏడుపేదో ముందే ఏడ్చి అమ్మని ఇవన్నీ డోంట్ పుట్ మీ త్రూ దీస్ అమ్మ అని అడిగితే పోలే అనేది ఇందులో చెప్తున్నారు. అంటే అమ్మ ఈ భయాలన్నింటినీ దూరం చేస్తుంది, వీటన్నిటిలో మాకు నువ్వే దిక్కు తల్లి అని ఒక నమ్మకంతో, ఒక ట్రస్ట్ తోటి, ఒక శరణాగతి భావంతో, ఒక ఆర్ట్ తోటి ఆశ్రయించాలి అమ్మవారిని. మనకి ఇది ఒక సింపుల్ శ్లోకమే యాక్చువల్లీ. సప్తశ్లోకి అని, దుర్గా సప్తశ్లోకి అని ఒకటి ఉంది. చండీ సప్తశతి పూర్తిగా చదవలేకపోతే సప్తశ్లోకి చదువుకోవచ్చు అని అందులో ఉంటుంది. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా భయాలు పడుతూ ఉంటే, కొంచెం భయపడుతూ ఉంటారు చూడండి, ఇంట్లో కిందకి వెళ్ళాలంటే భయం, చీకట్లో వెళ్ళాలంటే భయం, అట్లా భయం ఇన్ జనరల్గా కొంచెం భయస్థులుగా ఉండేవాళ్ళు ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది ఎవ్రీడే. అండ్ మనం కూడా చదువుకోవచ్చు, ఎందుకంటే మనకి భయం, ఈ సంసారం అంటే భయం అలా ఉందనుకో, దానికి కూడా మనం చదువుకోవచ్చు. స్మాల్ థింగ్స్ చక్కగా ఇన్కల్కేట్ చేసేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఈ శ్లోకాల లిస్టులు అలా పెంచుకుంటూ ఉండాలా రోజు మనం చదువుకునేది అని కాదు. చేసే ఒకటి రెండు ఏదో ఇంటెన్షన్, మీనింగ్ అర్థం చేసుకొని ఇంటెన్షన్ పెట్టి చదువుకుంటే ఒక్కసారి చాలు. నవ్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీనింగ్ తెలియకుండా చేసుకునే కన్నా ఇప్పుడు మనం అడిగేది ఓకే, సర్వస్వరూపే సర్వేషే, అందరి స్వరూపంలో ప్రతిదీ నువ్వే అమ్మా అని అంటున్నాం. సర్వస్వరూపే సర్వేషే, అందరినీ ఈశ్వరత్వం ఉంది అందరి మీద నీకు. సర్వశక్తి సమన్వితే, నీ దగ్గర లేని శక్తి ఏది లేదు. అలాంటి వాళ్ళు కాకపోతే మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? సో ఇన్ని ఉన్నాయి కనుక భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ నాకుండే భయాల నుండి, ఇక్కడేం మెన్షన్ చేయట్లేదు ఈ భయమా ఆ భయమా అని, ఎనీ భయం నాకు ఉండకుండా
అది ఓవర్కమ్ అయ్యేటట్లుగా నువ్వే రక్షించు తల్లి అని అడుగుతున్నాం అనమాట అమ్మవారిని. సో అసలు అమ్మవారికి దుర్గా అనే నామం ఎందుకు వచ్చింది అని అంటే, ధీబలాది భయే దుర్గే తారితా రిపు సంకటే దేవాహ శక్రాదయో ఏన తేన దుర్గా ప్రకీర్తిత అని చెప్పారు. అంటే ధీబలాది భయే, శత్రువుల యొక్క బుద్ధి బలం, ఓకే, బుద్ధి బలము అంటే అసురులు, శారీరక బలం, వాటి వల్ల ఒక భయం కలిగిందిట. ఆ భయం కలిగి ఇప్పుడున్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, వీళ్ళతోటి నేను యుద్ధం చేయలేము, మేము వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద వర్జ్ ఆఫ్ గివింగ్ అప్ అమ్మ, వీ నీడ్ యువర్ హెల్ప్ అని శక్రాదయో అంటే ఇంద్రుడు మొదలగు దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారనమాట. అప్పుడు ఈ క్లిష్టమైన ఆపదలు, ఈ దుర్గమమైన సంకటంలో ఉన్నప్పుడు ఇంద్రుడు ప్రార్థించాడు కనుక, ఈ దుర్గమమైన సంకటంలో నుండి బయటపడేయమని ప్రార్థించాడు కనుక దుర్గా అని ఒక నామం వచ్చింది అని చెప్తారు. ఆ శక్తి దుర్గా అని. తర్వాత అమ్మవారే చెప్పింది దేవి భాగవతంలో, తదైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు టైం లైన్ చూస్తే వీ కాంట్ పిన్ పాయింట్ అండ్ టెల్ వెన్ ఎగ్జాక్ట్లీ షీ సెడ్ దిస్ అనేది, ఎందుకంటే ఏ కల్పంలో జరిగిందో తెలీదు. మనకి కల్పాలని క్యాల్కులేట్ చేసేంత ఏం చెప్పాలి, మ్యాథ్ క్యాల్కులేషన్ మనకి లేదు అర్థం చేసుకోవడానికి. ఏ కల్పంలోనో జరిగింది, అమ్మవారు చెప్పింది. దిస్ ఆబ్వియస్లీ ఆల్రెడీ హ్యాపెండ్, అందుకే దుర్గా అవతారం ఆల్రెడీ ఉంది కదా. కానీ అక్కడ అమ్మ ఏం చెప్పిందంటే, తదైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం, దుర్గముడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు వేదాలని దొంగలిస్తే ఆ దుర్గముడిని సంహరించి అమ్మ వేదాలని కాపాడుతుంది కనుక అప్పుడు దుర్గా అనే నామం వచ్చింది అని అంటారు. సో అది ఆ సంహరిస్తాను, అప్పటి నుండి నా పేరు దుర్గా అని వ్యవహరింపబడుతుంది అని అమ్మవారు ఎప్పుడో చెప్పింది, ఇది లాంగ్ బ్యాక్ అమ్మ నోటితోటి. ఓకే, బట్ అండ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. అందుకని ఇప్పుడు మనకి చక్కగా ఒక దుర్గా అవతారం అనేది ఉంది. తర్వాత దసరాలు వచ్చాయి అని అంటే మనం దుర్గాదేవి పూజ ఎలా చేస్తామో అందరికీ ఐడియా ఉంది. నవదుర్గల్ని మనం ప్రార్థిస్తాం కదా. ఆ నవదుర్గలు ఇప్పుడు మనం గుడిలో చూస్తాము, అవతారాలుగా అలంకరణలు చేసే అవతారాలు వేరు, నవరాత్రుల్లో మనం యాక్చువల్గా వర్షిప్ చేసే నవదుర్గలు వేరు. ఓకే, ఐ థింక్ యూ ఆల్ నో దట్ డిఫరెన్స్. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితాః. ఇవి నవదుర్గా అవతారాలు. మీకు తెలుసు ఇక్కడ టెంపుల్స్ లో ఒక్కొక్క ప్రాంతీయ ఆచారాలని బట్టి ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క అవతారం చేస్తారు. ఏ అవతారం అయినా అమ్మదే కాదనేం లేదు. బట్ ఈ నవదుర్గా అవతారాలు మాత్రం ఈ 9 అన్నమాట. ఓకే, సో మనం యాక్చువల్గా వర్షిప్ చేయాల్సింది ఈ 9 అవతారాలని. ఇవి ఎలాగా, ఇప్పుడు దుర్గా అమ్మవారిని మనం వర్షిప్ చేస్తే ఎలా అంటాము, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, చండీ పరదేవత అంటాము. అంటే ఆ చండీ అన్న దుర్గా అన్న దుర్గా సప్తశతి అంటాము, చండీ సప్తశతి అని కూడా అంటాం కదా. సో అలాగా ఆ అమ్మవారిని ఈ అదేంటి కాళి, మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారంగా భావిస్తామన్నమాట. ఆ భావించటమే మనకి పోతన చెప్పిన వెరీ ఫేమస్ శ్లోకం మనకు అందరికీ తెలిసింది, అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అంటే అమ్మల కన్నా అమ్మ అంటే ఇప్పుడు దుర్గాదేవిని మనం చెప్పాలి అని అంటే ఈ కాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అని చెప్పుకున్నాం కదా, అదే ఎగ్జాక్ట్లీ తెలుగులో రాశారనమాట. ఏమని చెప్పారు, ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ఇదే లక్ష్మీ సరస్వతి, దుర్గా, లక్ష్మీ సరస్వతి, కాళీ ముగ్గురిది. చాలా పెద్దమ్మ అంటే అమ్మ నుండే మిగతా శక్తులన్నీ వచ్చాయి. అమ్మ అవతారాలైనా కూడా ఆ పరమమైన అవతారం ఏదైతే ఉందో ఆ అవతారం కనుక చాలా పెద్దమ్మ అన్నారు. ఎందుకంటే సనాతనం అమ్మ, ఎటర్నల్, ఎప్పుడూ ఉంటుంది,
రైట్. నిత్య కనుక చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ అంటే అసురుల్ని సంహరించి అదేంటి సురులని కాపాడి వాళ్ళ అమ్మ కడుపు చల్లగా ఉండేటట్టుగా చూసుకుంది. తను లోనమ్మిన వేల్పుటంలో మనమ్ముల నుండెడి అమ్మని నమ్మిన వాళ్ళని వాళ్ళ మనసులో చక్కగా స్థిరంగా ఉండి అమ్మవారు అంటే వాళ్ళ దేవతల గురించి ఇక్కడ చెప్పారు. అమ్మని నమ్మిన దేవతలందరి మనసుల్లో కొలువై ఉంటుంది అని మనలోనూ ఉంటుంది, మనం అక్నాలెడ్జ్ చేయాలంటే. దుర్గ మాయమ్మ అంటే ఆ దుర్గ ఇక్కడ వచ్చింది అనమాట పేరు. ఇలా అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, అలా అంతా చెప్పుకుంటూ వచ్చి దుర్గ మాయమ్మ అంటే చూడు అమ్మని మనం అంత స్వతంత్రంగా అమ్మ నాది అని చెప్పుకోగలుగుతాం. ఆ ఇదితోటి దుర్గ మాయమ్మ కృపాబ్ధి అమ్మ. మళ్ళీ ఏంటి అంటే కృప సముద్రంలాగా అంటే ఇప్పుడు మనం అరుణాం కరుణా తరంగితాక్షి అని చెప్పుకున్నాం కదా. అమ్మ నుండి వచ్చే కృపా కటాక్షాలు ఏదో ఇప్పుడు ఇవాళ కృప నా మీద ఇంత చూపించింది, డోస్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రేపు రావాలి అలా లేదు. నిరంతరము అమ్మ నుండి అలా కృప వస్తూనే ఉంది, నెవర్ ఎండింగ్ ఓషన్ లాగా. ఎలా అయితే కెరటాల్లాగా అలా అరుణాం కరుణ తరంగితాక్షి అంటే తరంగాల్లాగా ఎలా అయితే నాన్ స్టాప్ గా కరుణ వస్తుందో సేమ్ థింగ్ ఇక్కడ కృపాబ్ధి అంటే ఆ అమ్మని ఆశ్రయించటం వల్లనే నాకు ఈ మహత్వపూర్వమైన కవిత్వము, ఈ పటుత్వము, ఈ సంపదలు ఏవైనా సరే అమ్మని ఆశ్రయిస్తే దొరుకుతాయని. సో ఆ భాగవతంలో ఈ పద్యాన్నే తీసుకుని మనకి విజయవాడలో కనకదుర్గ టెంపుల్ మీద కూడా రాసిపెట్టి ఉంటుంది. సో ఆ ముగురమ్మల మూలపుటమ్మ ఏదైతే ఉందో దాన్నే ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ చండీ పరదేవత అయిన అమ్మవారే దుర్గా అమ్మవారు అన్నమాట. దుర్గతిం గమయతి దూరయతి అంటే దుర్గతిని తప్పించి సద్గతిని ఇస్తుంది అమ్మ మనకి. ఓకే, ఇంకా మనం దేవి మహాత్మ్యం అని ఈ ఏదైతే మనం ఇప్పుడు చండీ సప్తశతి లేకపోతే దుర్గా సప్తశతి అని పెట్టుకున్నామో ఈ దుర్గా, చండీ లేకపోతే లలిత ఈ అంత పరతత్వం ఒక్కటే. ఆ పరతత్వానికే ఇన్ని పేర్లు, ఇన్ని ఇవి ఉన్నాయి, అవునా? అందుకని వ్యాసుడు రచించినప్పుడు దీన్ని దేవి మహాత్మ్యం అని అన్నారు. యాక్చువల్ నేమ్ ఇస్ దేవి మహాత్మ్యం. సో దేవి అని చెప్పారు అంటే ఇట్స్ వెరీ జెనరిక్ అనమాట. సో ఇది మార్కండేయ పురాణంలో ఉంది, బట్ దీన్ని దుర్గా సప్తశతి అని కూడా అంటారు. అని అంటే ఆ పరతత్వం ఇస్ నన్ అదర్ దాన్ ఈ దుర్గా స్వరూపం అని మనం తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఈ దుర్గా సప్తశతి అనేది ఎందుకు అంత ఇది? ఒకటి నెంబర్ 1 దీనికి ఏదో అంటే ఎవరైనా పారాయణలాగా ఎవరైనా చేసుకోవచ్చు. మంత్రము వాటితోటి చేసుకుని హోమాలు అవి చేసేది అఫ్ కోర్స్ మన అందరూ చేయలేం కనుక చక్కగా గురువుగారులు చేస్తారు. మనం చక్కగా దానికి ద్రవ్యాన్ని, మన భక్తిని, శ్రద్ధని సమర్పించి మనం హాయిగా చూడొచ్చు. ఓకే, కాకపోతే యూజువల్గా మనం హోమాలు అవి చేసాము అని అంటే మీరు చూస్తే కనుక బీజాక్షరాలు, మంత్రాలు వీటిని ఉపయోగించే చేయటం మనం చూస్తాం హోమాలు, అవునా? సో ఒక హోమం అనేది ఒక పురాణాల్లో ఉన్న ఇప్పుడు ఇది ఒక గ్రంథం లాంటిది. ఒక మార్కండేయ పురాణంలో ఉన్న ఒక గ్రంథం అని అనుకుందాం ఈ దేవి మహాత్మ్యం. దాన్ని ఒక గ్రంథాన్ని తీసుకుని దానితోటి హోమం చేయటం అనేది వేరే ఇంకొక ఎగ్జాంపుల్ లేనే లేదు మనకి రిఫర్ చేసి చెప్పడానికి. హోమం అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ మంత్రాలు. సో దట్ టెల్స్ అస్ ఒక ఈ చండీ సప్తశతిలో ఉండే శ్లోకాలు చదువుతూ స్వాహాకారంతో నువ్వు హోమంలో ఆహుతులు వేసి చెయ్యొచ్చు అని అన్నారు అని అంటేనే ఓకే, అందులో ఉండే ప్రతి లైన్లో మనకి తెలియదు, ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ అ స్టోరీ. యాక్చువల్లీ స్టోరీ లాగే ఉంటుంది మొత్తం చదువుతుంటే, బట్ అందులో నిగూఢంగా ఉన్న బీజాక్షరాలు ఎన్నో ఉన్నాయి కనుకే ఇట్ టుక్ ద ప్లేస్ ఆఫ్ ఒక హోమానికి స్వాహాకారంతో చేయగలిగే వంటి గ్రంథం అయ్యిందనమాట. సో మనం డైరెక్ట్గా స్వాహాకారం మనం చెప్పలేకపోవచ్చు, మన హోమంలో వేయకపోవచ్చు, కానీ పారాయణ చేసుకోవచ్చు. దిస్ ఇస్ సంథింగ్ ఎవరికైనా అంటే కొంచెం అగైన్ మళ్ళీ అన్ని కరెక్షన్స్ తోటే చదువుకోవాలి కదా, చక్కగా నేర్చుకుని చేస్తే తప్పకుండా చాలా మంచిది. కలియుగంలో మనం ఈ చండీ పారాయణ అనేది చేసుకోగలిగితే చాలా మంచిది. The beauty of this is it starts out to be like a story. ఒక వైశ్యుడు, ఒక రాజు ఏదో వెళ్తారు, ఒక ఆశ్రమంలో ఒక గురువుని కలిశారు, ఆయన అమ్మవారి తత్వం అంటే ఏంటో చెప్పారు. వీళ్ళిద్దరూ బాగా విని
తెలుసుకుని అమ్మ మీద భక్తి కుదుర్చుకుని ఇద్దరు చక్కగా ఉపాసన చేస్తూ ఉన్నారు. అమ్మవారు ప్రత్యక్షమైంది. రాజు నా రాజ్యం పోయింది, అది కావాలి అని అడిగాడు. రాజ్యం ఏంటి, నీకు మనువుని చేస్తాను, మన్వంతరానికి అధిపతి, ఒక మన్వంతరం మొత్తం ఏలేంత లెవెల్కి నీకు ఇస్తాను నెక్స్ట్, ఇప్పుడు ఈ జన్మలో డూ ఇట్ రైట్, ప్రతిదానికి టైం ఉంటుంది, ఇప్పుడున్న మనవుని పీకేసి ఇచ్చేది కదా, సో నెక్స్ట్ మన్వంతరంలో వస్తుంది అని చెప్పాడు. అయింది. వైశ్యుడు ఏమన్నాడు, ఆయన నిర్లిప్తత వచ్చేసింది, చాలా డిటాచ్మెంట్, నాకు మళ్ళీ నా ఫ్యామిలీ అవంతా నాకేమొద్దు, నాకు మోక్షం కావాలి అని అంటే, ఓకే యూ కంటిన్యూ డూయింగ్ యువర్ సాధన, ఇంకా అది రైప్ అయిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఎ ఫ్లిప్. అది తెలుసుకుంటే మనకేమీ అర్థమవుతుంది అని అంటే, ఓకే నిజంగా మనకి ఇది ఉందనుకో, అదృష్టం ఉందనుకో అమ్మవారి అనుగ్రహాన్ని పొందేది, స్టిల్ దట్ డజంట్ మీన్ దట్ యూ స్టాప్ డూయింగ్ సాధన. అట్లాగా మనం సాధన నాన్ స్టాప్ చేస్తూనే ఉండాలి. సో మొత్తం ఇదంతా ఒక స్టోరీ లాగా అంతే చెప్పేది. మరి ఆ స్టోరీని పట్టుకొని మనం దాన్ని హోమంలో స్వాహాకారం పట్టి వేయటం ఎందుకు అని అంటే, ఇట్స్ నాట్ ఏ అంటే వర్డ్స్ ప్లే కూడా అలా అనుకోవడానికి లేదు మనం. ఓకే, కాకపోతే ద పవర్ ఆఫ్ అవర్ సేజెస్ ఏంటి అని అంటే, వాళ్ళకుండే అపారమైన దయతోటి, అరే బీజాక్షరాలంటే ఆ సంస్కారాలు ఉన్నాయా లేదా, ఉపదేశాలు ఉన్నాయా, అదంతా వచ్చి ఇట్ బికమ్స్ వెరీ కాంప్లెక్స్. కానీ ఒక సామాన్యమైన వాళ్ళు కూడా తరించాలి అంటే వాళ్ళకి ఏం చేయాలి, ఓకే ఇది మనం స్టోరీ లాగా రాద్దాం, దాన్ని డీకోడ్ చేస్తే దాని నిండా బీజాక్షరాలే మనకది. అది నాకు ఎప్పుడైనా ఎవరైనా అలా మొత్తం చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది, తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం వన్ థింగ్ వీ హ్యావ్ టు టెల్ అవర్, ఎంక్వైర్ చేయాలి, తప్పులేదు. మన ద హోల్ సనాతన ధర్మంలో మనకి లెర్నింగ్ అనేది ఏంటి అని అంటే, బై ఆస్కింగ్ క్వశ్చన్స్, బై ఎంక్వైరింగ్ ఫర్ ష్యూర్. కాకపోతే నేనేమనుకుంటానంటే, ప్రయత్నం చేయాలి, పక్క నుంచి చేస్తే చేయొచ్చు, తప్పేం లేదు. కానీ జస్ట్ లైక్ ఒక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మెడిసిన్ ఇచ్చారు, ఇప్పుడు ఆ మెడిసిన్లో కంపోజిషన్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, అందులో ఉండే జెనరిక్ కంపోజిషన్ అంతా నాకు అసలు అర్థమవుతుంది, ఆ కెమికల్స్ అన్ని నాకు తెలుసా, బట్ యాక్షన్ ఏంటి రియాక్షన్ ఏంటి మనకి ఏమీ తెలియదు కదా. బట్ ఒక బ్లైండ్ ట్రస్ట్ తోటి మనం అది వేసుకుంటాము, తగ్గిపోతుంది, గుణం కనిపిస్తుంది మనకి రైట్. ఒక శాస్త్రం, మెడికల్ వైద్య శాస్త్రం చదివి ఒక డిగ్రీ తీసుకుని ఒక డాక్టర్ ఇచ్చిన ఇది మనం అంత బ్లైండ్గా నమ్మి మనం తీసుకుంటూ ఉంటే, మరి మహా ఋషులు దర్శనం చేసి వాళ్ళు కృపతో అనుగ్రహించి మనకి ఏదైనా ఇస్తే, దాన్ని ఇందులో ఏముంది నేను చెప్పనా వద్దా ఎందుకు, చక్కగా భవభీతి, ఈ రోగం ఉంది మనకి, మెయిన్ సంసారం అనే రోగం, ఫస్ట్ టాబ్లెట్ వేసేసుకుందాం, ఆ తర్వాత ఇఫ్ యూ కేర్ అబౌట్ ఇట్ లైక్ రీసెర్చ్ చేసుకుందాము పక్క నుంచి. ఆ బ్లైండ్ ట్రస్ట్, ఋషి వాక్యం మీద మనకు ఆ బ్లైండ్ ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట. అది ఎన్నో యుగాల నుంచి, అంటే ఏ కల్పంలో జరిగిందో కూడా మనకి తెలియదు కదా. సో ఎప్పటి నుండో వస్తున్న ఒక ఆరాధన విశేషాన్ని మనం మన వరకు వచ్చింది అని మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందుకోకుండా దాన్ని తర్జన భర్జనలు చేయటము అలా చేయకుండా చక్కగా అందిపుచ్చుకోగలిగితే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకు ఎస్పెషల్లీ చెప్తున్నా అంటే, ఒకటి అఫ్ కోర్స్ దుర్గాదేవి గురించి చెప్పుకుంటున్నాం కనుక, రెండు బయాస్డ్, నాకు చాలా ఇష్టం కనుక. ఎందుకు ఇష్టము అని అంటే, అగైన్ ఒక స్తోత్రం చేస్తాము, ఇప్పుడు మనం ఎలా అయితే లలితా సహస్రనామానికి ఒక మీనింగ్ ఉంది కదా, దుర్గా సప్తశతి హౌ మచ్ ఎవర్ ఇట్ ఈస్ ఎ స్టోరీ అని నేను ఎలా అయితే ఒక హై లెవెల్గా ఒక స్టోరీ చెప్పేశాను కదా, అదొక యాంగిల్. రెండో యాంగిల్ వచ్చి బీజాక్షరాలు ఉన్నాయి, అది కూడా సెకండ్ యాంగిల్. మనకు అది అసలు నాలెడ్జ్ లేదు, స్టోరీ లాగా మనకు అర్థమవుతుంది. సంస్కృతం లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళందరికీ కొంచెం స్టోరీ మనకు అర్థమైపోతుంది, అక్కడ ఏం జరుగుతుంది, యుద్ధాలు, ఆయుధాల వర్ణన, అమ్మవారి వర్ణన, కాసేపు అవంతా చెప్తూ వచ్చారు, అయిపోయింది. మూడో యాంగిల్ ఏముంటుంది ఇందులో అని అంటే, ఎవ్రీథింగ్, అసలు యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోల్, ఈ పురాణాలు కానీ మన టీచింగ్ మెథడాలజీ, ఎవ్రీథింగ్ ఈజ్ సింబాలిక్. ఓకే, ఆ సింబాలిజం ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలిగితే కనుక ఇట్లా లైఫ్ ఏంటి అంతా మనకి అర్థమైపోతుంది, అసలు ఎందుకు దీనికి ఇంత వాల్యూ ఉంది గ్రంథానికి అని. సో వెరీ హై లెవెల్ నేను ఒక్కసారి చెప్పేస్తాను. ఇప్పుడు మధుకైటభులు, రాక్షసులు కొన్ని పేర్లు ఉన్నాయి కదా, అందులో మధుకైటభుల తోటి స్టార్ట్ అవుతుంది ఫస్ట్.
ఓకే, స్టార్ట్ అయితే వాళ్ళిద్దరూ రాగద్వేషాలకి ప్రతీకలు అనమాట. మనకున్నాయా రాగద్వేషాలు? ఆబ్వియస్లీ. సో అది మోహం. అంటే మనకి ఎలా అంటే షడ్రిపులు ఉన్నాయి కదా, వాటితోటి ఈ ఆరిట్లో ఎట్లా మ్యాప్ అవుతుంది అనేది కూడా చెప్తాను ఒక్కసారి. సో ఈ మధుకైటబులు అనేవాళ్ళు మనలో ఉండే రాగద్వేషాలకి ప్రతీకలు. సో అమ్మవారు మధుకైటబుల్ సంహారం జరిగింది అనంటే ఏంటి అనంటే, ఈ పారాయణ చేయటం వల్ల, అందులో తెలియకుండా మనం అట్టర్ చేసే బీజాక్షరాల వల్ల, మనకుండే శ్రద్ధ భక్తి వల్ల మనలో కూడా ఈ రాగద్వేషాలు అనేవి చెక్లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వై వీ డూ దిస్. తర్వాత మహిషాసురుడు ఒక రాక్షసుడు. అంటే మనలో ఉండే అహంకారం, నేను నేను అని కొట్టుకుంటూ ఉంటాం. ఆ మహిషుడికి, ఆ మదానికి సంకేతం అది తొలగిస్తుంది అమ్మ. అంటే మనలో మదము అహంకారాన్ని చెక్లో పెడుతుంది. ధూమ్రలోచనుడు అంటే అజ్ఞానం, అంటే సరిగ్గా నాట్ సేయింగ్ థింగ్స్ ప్రాపర్లీ అంటే అజ్ఞానం అనమాట. సో అది క్రోధానికి ప్రతీక. సో దట్ విల్ బీ ఇన్ చెక్. చండముండులు ఉన్నారు, అంటే ఆలోచన ఉద్వేగం, లైక్ అంటే దానికి మాత్సర్యం అనే దీంతో మ్యాప్ అవుతుంది అనమాట. సో మనం ఎంత ఆ ఉద్వేగానికి లోనయ్యి ఆలోచన లేకుండా మనం ఎన్నెన్ని అంటే రియాక్షన్స్ అయిపోతూ ఉంటాం చూడు, రెస్పాండ్ కాకుండా వి రియాక్ట్, అట్లా స్పాంటేనియస్ గా ఇచ్చేసేస్తాము. చాలా వరకు తప్పులు చేస్తూ ఉంటాం అట్లాంటి దీంట్లో. అలాంటివి లేకుండా చూస్తుంది. తర్వాత రక్త బీజుడు అంటే కోరికలు. ఒక్కొక్క రక్తం డ్రాప్ పడితే మళ్ళీ ఇంకోటి పుట్టుకొస్తుంది, మళ్ళీ ఇంకోటి. వెరీ సింబాలిక్ అసలు చూస్తే కనుక. నేను వెరీ హై లెవెల్ చెప్తున్నాను, బట్ గో డూ యువర్ రీసెర్చ్. లాట్స్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్. చూడండి, చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది నాకైతే. సో అలా కోరికలకి ప్రతీక అనమాట. సో కామం, మనలో ఉండే కామానికి. తర్వాత శుంభులు లాస్ట్. అస్మత్ మమకారాలు, మళ్ళీ అంటే నేను నాది అని మనం పెట్టుకునే ఇవన్నిటిని, అంటే లోభం, గ్రీడీగా ఉండటము, వీటన్నిటిని చెక్లో పెడుతుంది అనమాట. అంటే ఇవేంటంటే తెలుసుకుంటే ఓ వావ్ ఇట్లా యాక్ట్ చేస్తుందా అని ఇంకా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చదువుతాం. అది ఏది తెలియకుండా బ్లైండ్గా చక్కగా భక్తితోటి శ్రద్ధతోటి చేసుకున్నా ఇవి మనం దీస్ ఆర్ నాట్ ద అల్టిమేట్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్, దీస్ ఆర్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే అక్కడ అమ్మ ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఒక అసురుడిని సంహరించింది అనంటే అమ్మ ఒక అనుగ్రహాన్ని యూజ్ చేసి మనలో ఉండే ఆ బ్యాడ్ క్వాలిటీని తప్పిస్తోంది అని అర్థం. సో ఇట్స్ అ గ్రాడ్యువల్ వర్క్. మనము ఆ బెస్ట్ ప్లేస్కి వెళ్ళే వరకు మనం చేయాలి. సో సాధన ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు పారాయణ చేస్తే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి, అసలు క్వశ్చన్ ఈస్ వేస్ట్ అనమాట. యూ నో యువర్ ప్రోగ్రెస్ ఆనెస్ట్గా చూసుకుంటే. మనం నిజంగా ఇవేవి లేని స్థితికి వెళ్ళగలిగామా, వెళ్ళిన రోజున అప్పుడు మన సాధన ఆపాలి అనే ఆలోచన, ఇప్పుడు ఆపచ్చా, ఇప్పుడు అయిపోయిందా అనే ఆలోచన కూడా మనకి రాదనమాట. సో అలాగా ఆ దుర్గా దేవి మనలో ఉండే అసుర సంహారానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం, ఒక ఉగ్రంగా ఉండే దేవతగా మనం చెప్పుకుంటాం. కానీ ఆ ఉగ్రం అవసరం మనకి కొన్నిసార్లు, ఎందుకంటే ఆ అసురీ తత్వాలు మనలో కూడా ఎన్నో ఉన్నాయి. ఓకే, అవి చిన్న మైన్యూట్ బిట్స్లో ఉండొచ్చు. బట్ ఇన్ఫ్యాక్ట్ అసురీ గుణము అని అంటే ఏదో వేరే వాళ్ళని హర్ట్ చేయటము, సాడిస్టిక్గా ఉండటము అలాంటివే కాదు. ఎనీ నెగటివ్ క్వాలిటీ దట్ వీ హ్యావ్ విచ్ ఈస్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ గెటింగ్ టు పరమాత్మ, అవన్నీ అసురీ భావాలే అనమాట. సో వాటన్నిటిని తగ్గించుకోవటానికి మనకి ఈ దుర్గా ఇది సప్తశతి అనేది ఒక మహిమాన్వితమైన గ్రంథము. ఇఫ్ పాసిబుల్ జస్ట్ లిజన్, చాంట్, లర్న్, ఏదైనా సరే. లేకపోతే జస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు చాలా మనకి రీసోర్సెస్ విత్ మీనింగ్స్ అట్లా కూడా దొరుకుతున్నాయి. సో జస్ట్ గో హెడ్ అండ్ ఎక్స్ప్లోర్. ఓకే, అండ్ ఇందాక చెప్పాను నేను సప్తశ్లోకి అని. ఒకవేళ మనం ఇప్పుడు నిజంగానే ఇది చదువుకున్నాం, ప్రతిరోజు 2 hours తీసుకుని మనం చదువుకోలేము కదా. సో ఈ సప్తశ్లోకి అనేది ఏం చేశారు అని అంటే, వీటిలో ఉండే ఒక టాప్ ఫ్యూ సెట్స్ ఆఫ్ శ్లోకాస్ తీసుకునేసి ఈ 7 శ్లోకాల సెట్ కింద పెట్టారు సప్తశ్లోకి. సో వాటిని రోజు చదివేసుకోవచ్చు. హార్డ్లీ 2 minutes పడుతుంది నేర్చేసుకున్నామంటే. ఎక్కడికో డ్రైవ్ చేస్తున్నాము, నడుస్తున్నాము, ఏదో చేస్తూ కూడా చదువుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ వన్స్. అందులో మనకి సర్వమంగళ మంగళ్యే అది మనకు వచ్చు. ఇందాక సర్వస్వరూపే సర్వేశే అని చెప్పుకున్నాం, అదొకటి ఉంటుంది. ఆ నారాయణి స్థితిలో నుండి ఒక 2-3 ఉంటాయి అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ చక్కగా సప్తశ్లోకి అనేది ఫస్ట్ నేర్చేసుకుందాము. దెన్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఎ లిటిల్ బిట్ అబౌట్ ఈ దుర్గా సప్తశతి అంటే ఏంటి అనేది తెలుసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మవారిని అడగండి, నేర్పించే వాళ్ళు దొరుకుతారు, చక్కగా నేర్చుకోండి. ఓకే, దట్స్ మై
సజెషన్. కలికాలంలో కలో చండి వినాయకో అని అంటారు. కలికాలంలో శీఘ్రంగా మనల్ని అనుగ్రహించే దేవతలు, అంటే ఏ దేవతగా ఆరాధించినా కాదు అని నేను చెప్పట్లేదు, కొంచెం శీఘ్రంగా ఫలితాలు రావాలి అని అంటే ఏం చెప్పారంటే చండీ ఆరాధన, వినాయకుడి ఆరాధన కలిలో చాలా మంచివి అని అంటారు. కలిలో హనుమంతుడి ఆరాధన కూడా చేయాలి, ఎందుకంటే చిరంజీవి ఆయన ఎప్పుడు ఉంటారని అంటారు. సో బాటమ్ లైన్ మనకి ఇష్ట దేవత ఎవరైనా పరతత్వం ఒకటే అనే భావంతో మనం చేస్తే బాగుంటుంది. కానీ జస్ట్ ఒక చిన్న ఇది, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఎక్స్ప్లోర్ అ లిటిల్ బిట్ మోర్. ఇంకా మనము దుర్గా సూక్తం చెప్పుకుంటాం. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం, కర్మఫలాలను ఇస్తుంది. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. చెప్పాను కదా తారణ శక్తి అని. ఇలా చక్కగా ఇలా ఇలా ఓలలాడుతున్నట్లుగా హాయిగా మనకి నొప్పి తెలియకుండా దాటిచ్చేస్తుంది ఈ సంసారాన్ని అమ్మవారు. సో అది శరణాగతి మంత్రం అన్నమాట. అమ్మవారిని శరణమహం ప్రపద్యే, నిన్ను శరణు వేడుతున్నాను అని మనం కోరుకుంటున్నాం అమ్మవారిని. వెరీ సింప్లిఫైడ్ అని అనిపిస్తుంది. సో అప్పుడు మనకి అమ్మ రక్షణ కవచం అనేది ఉంటుంది. అయితే యస్యాహ పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత యయా తతమిదం విశ్వం జగద స్థావర జంగమం. సో అల్టిమేట్ గా అగైన్ నేను చెప్పాను కదా, దుర్గా అని మాట్లాడుతూ పోతే అది ఇట్ విల్ బికమ్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్. అంత ఉంది. ఆ పాదాలంతా గట్టిగా పట్టేసుకోవాలి మనం. అసలు దుర్గాం దేవీం శరణమహం, ఇంకా అక్కడ ఆగిపోవాలి, ఇంకంతే. అసలు ముందు వెనక మనకు అనవసరం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యస్యాహ పరతరం నాస్తి, ఏ పరతత్వాన్ని మించిన శక్తి వేరొకటి లేదో ఆ అమ్మే దుర్గా అని చెప్తున్నారు. సైషా దుర్గా ప్రకీర్తిత. ఈ సృష్టిలో స్థావర జంగమాలు, విశ్వం జగత్ స్థావర జంగమం అంటే కదిలినవి, కదిలేవి, కదలనివి అన్నిటా నిండి ఉన్నది అమ్మవారు. అవును, చరాచర జగన్నాథ అని చెప్పుకున్నాం. చరము అచరం రెండిట్లోనూ ఉన్నది అమ్మవారే అన్నమాట. తర్వాత చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక. కదిలే వాటిలో చైతన్యంగా, కదలని వాటిలో జడశక్తిగా, అందరిలో నిండి ఉన్న శక్తి. జగత స్థావర జంగమం అంటే కదిలేవి కదలని అన్నిట్లో ఉండేది ఆ దుర్గాదేవి అన్నమాట. సో అమ్మ లేని చోటంటూ లేదు. కాకపోతే మనం అమ్మని ఆశ్రయిస్తున్నామా, ఆశ్రయిస్తే మనకి అమ్మ భయాలని పోగొట్టి అల్టిమేట్ భయమైన ఈ సంసారం అనే భయాన్ని కూడా అమ్మ పోగొట్టి మనల్ని కాపాడుతుంది. అదే తెలుసుకున్నాం. అయితే ఈ దుర్గాదేవిని ఉపాసిస్తాం సరే, ఓకే. ఇప్పుడు ఈ భవం మనకు అసలు సంసారం అంటే అంత భయం లేదు, లోకంలో ఉండే భయాలని పోగొడుతుంది, అవి కూడా పోగొడుతుంది. రైట్, షీఈస్ అల్టిమేట్ గా షీఈస్ క్యాపబుల్ టు రిమూవ్ ఎనీ దుహుతో మొదలయ్యేవి అని చెప్పుకున్నాం కదా, ఎనీ బ్యాడ్ థింగ్ ఇది రిమూవ్ చేయగలుగుతుంది. సో దుఃఖహంత్రి, సుఖప్రద రెండు నామాలు. శ్రీ దుఃఖహంత్రియై నమః, హంత్రియై నమః 4 అక్షరాలు. శ్రీ సుఖప్రదాయై నమః. సో నామాలుగా చెప్పుకుంటే ఈ రెండే ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఫస్ట్ సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటో అనేది మనం అర్థం చేసుకుంటే, అమ్మ దుఃఖాన్ని తీస్తుంది, సుఖాన్ని ఇస్తుంది అంటే అసలు రెండు ఏంటి అనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది కదా. సో ఖమ్ అనే వర్డ్కి దుహు సు రెండు యాడ్ చేస్తే దుఃఖమో సుఖమో అనేది అయింది. ఖమ్ అని అంటే ఒక ప్రైమరీ, చాలా మీనింగ్స్ ఉన్నాయి, ఒక 2 మీనింగ్స్ తీసుకుంటే, ఒకటి స్పేస్ ఆకాశము, 2 అనుభవం. ఓకే, సో ఆకాశము అనుభవం అని పెట్టుకున్నాము. ఆకాశం అని అంటే స్కై అనే కాదు, స్పేస్ అని. ఓకే, మనలో కూడా ఆకాశం ఉంది అని అంటే మనలో ఉండే ఖాళీలు ఉన్నాయి కొన్ని, స్పేస్ ఉండటం వల్లే జాయింట్స్ మూవ్ అవుతున్నాయి, లేకపోతే విల్ బి లైక్ స్టిఫ్, ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం, కదపలేం. కదపగలుగుతున్నాము అంటే స్పేస్ ఉంది. ప్రాణవాయువులు పైకి కిందకి కదులుతున్నాయి అని అంటే కొంచెం కదలడానికి ప్లేస్ ఉంది కదా, ప్లేస్ లేకపోతే స్థానుహు, పరమాత్మకి స్థానుహు అని పేరు ఎందుకు అని అంటే, ఆయన మొత్తం విశ్వమంతా నిండి ఉంటే కదలటానికి ప్లేస్ లేదు కనుక స్థానుహు. అలాగా ఆ స్పేస్ మనలో ఉంది కనుక మూవ్ అవుతుంది కదా. సో అలా తీసుకుంటే, ఆ ఖమ్ అనే దానికి ఆ స్పేస్ అనే మీనింగ్ తీసుకుంటే, మనం ఉన్న ప్లేస్, మన సరౌండింగ్స్ మంచిగా ఉంటే అది సుఖము, మంచిగా లేకపోతే దుఃఖం. వీఆర్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్
హౌ అవర్ సరౌండింగ్స్ ఆర్. మన పీపుల్, మన చుట్టూతా ఉన్న వాళ్ళు, మనం క్రియేట్ చేసుకున్న సంబంధాలే కదా అవన్నీ. సో ఒక ఎక్స్పీరియన్స్ని మనమే క్రియేట్ చేసుకుని అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సుఖమో దుఃఖమో మనమే రెస్పాన్సిబుల్ అని చెప్పి అంటున్నారనమాట. సో అదొక మీనింగ్. ఓకే, సెకండ్ మీనింగ్ ఇంకా కొంచెం మనకి ఇంకా బాగా యాప్ట్గా అనిపించేది ఒక ఖమ్ అంటే అనుభవం. సో ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ అస్ ఆర్ నాట్, మనం ఉన్న ప్లేస్ బట్టి అలా కాకపోయినా కూడా దెర్ ఆర్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ బ్యాడ్. ఆ ఎక్స్పీరియన్స్ మనకి ప్లెజెంట్గా ఉంటే దాన్ని సుఖం అని అంటున్నాము, డిస్టర్బింగ్గా ఉంటే కొంచెం దుఃఖం అని అంటున్నాం. అవునా? సో పాజిటివ్ ఆర్ నెగిటివ్, దట్ ఈస్ డిటర్మినింగ్ అది సుఖమా దుఃఖమా అని. ఓకే, సో మనసుకి కలిగితే బాధ, దాన్ని దుఃఖం అంటాం. శరీరానికి కలిగిపోతే అదేదో అనారోగ్యమో పీడో సంపీడనమో అలాగంటాము. సో అది దుఃఖం అనమాట, మనసుకి కలిగే బాధ. సో నౌ వి నో వాట్ దుఃఖం ఈస్, వాట్ సుఖం ఈస్. ఈ దుఃఖహంత్రి అనే నామానికి ఐ డోంట్ నో ఎప్పుడైనా మీరు విన్నారో లేదో, మనకి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది కూడా నా బ్యూటిఫుల్, నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టోరీస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ ఆరిజిన్ అది నాకు తెలియదు, కానీ ఒక చాలా అంటే రియలైజ్డ్ సోల్ ఏదో ఒక చిన్న కర్మ ఫలం అనుభవించడం కోసం అని చెప్పి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అనమాట భయం నాకు. అంత సాధన చేసి అంత రియలైజ్ అయిన సోలే ఒక చిన్న కర్మఫలాన్ని అనుభవించడానికి ఒక లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చింది అని అంటే, అండ్ ఆయనకు ఆ జ్ఞానం ఉంది కనుక ఈ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండి హీ మేడ్ ష్యూర్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. మనం మళ్ళీ పుట్టామనుకో ఈ జ్ఞానం మనకు ఉండదు. సో విల్ కీప్ ఆన్ డూయింగ్ మోర్ అండ్ మోర్ కర్మలు, అట్రాక్ట్ చేస్తూ ఉంటామేమో నాకు ఇంకా ఇంకా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ స్టోరీ ఏంటి అని అంటే, ఆయన పుట్టిన తర్వాత హీ హ్యాడ్ దట్ జ్ఞానం అనమాట. ఇది నాకేదో కర్మఫలం అనుభవించాల్సింది ఉంది కనుక నేను పుట్టాను అని చెప్పేసి ఆయన ఎవరితోటి మాట్లాడకుండా, అంటే హీల్ యాక్ట్ యాజ్ ఇఫ్ హీ డజంట్ అండర్స్టాండ్. అందరి ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉండేవాళ్ళు, అన్ని భరించేవాళ్ళు, ఎంత అవమానించినా భరించేవాళ్ళు, ఏం మాట్లాడవు ఏమి చేయవు అని బండ పనులు ఇస్తే బండ పనులు అవే చేస్తూ ఉండేవాళ్ళు, ఏమి మాట్లాడేవాళ్ళు కాదనమాట. హీ డిడ్ నాట్ వాంట్ టు అక్యుములేట్ మోర్ కర్మ, అలా ఉండేవాళ్ళు అంత రియలైజ్డ్గా. సరే, వాళ్ళ నాన్న పెహరాదార్ అనమాట. ఈ మనకి గార్డ్స్ తిరుగుతూ ఉంటారు కదా నైట్ రాజ్యంలో, అలా చేసే ఆయన ఒకరోజు వెళ్ళలేక ఇతని కొడుకుని పంపిస్తాడు. సరే వీడెప్పుడు ఏం పనికిరాడు, ఒకరోజు పంపిద్దాము, ఇన్ మై ప్లేస్ వెళ్ళు అని. సో ఏ పని ఇచ్చినా చక్కగా ఆయన మంచిగానే చేస్తున్నారు. రాజులు మారువేషంలో తిరుగుతూ ఉంటారు కదా, ఆ మారువేషంలో తిరుగుతూ ఉంటే ఇలా ఒక్కొక్క జామ్ అప్పుడు పారా హుషార్ అని అట్లా తిరుగుతూ ఉంటారు కదా. మనకి చిన్నప్పుడు నాకు పేరు గుర్తు రావట్లేదు, నేపాల్ నుంచి వచ్చే వాళ్ళు గూర్ఖాలు తిరుగుతూ ఉంటారు కదా ఇల్లు దగ్గర, నాక్ చేసుకుంటూ పారా హుషార్ అని అరుచుకుంటూ. అలాగా ఒక్కొక్క జాములో జస్ట్ అంటే అందరూ బీ అవేర్ అన్నట్టుగా చెప్పేది. అలా చెప్పేటప్పుడు ఈయన చెప్పినవి కొన్ని రాజు హ్యాపెన్స్ టు, ఆయన మారువేషంలో ఊరికే రాగచ్చే సంచారం కోసం రాత్రిపూట వచ్చినప్పుడు హిల్ లిజన్ టు హిమ్ వాట్ హీస్ సేయింగ్ అని చూసి దెన్ హిల్ రియలైజ్ ఈయన మామూలు మనిషి కాదు, మహాజ్ఞాని అని. సో అదంతా ఒక స్టోరీ. బట్ అప్పుడు ఆ ప్రాసెస్లో ఒక్కొక్క జాములప్పుడు గట్టిగా అరుస్తూ చెప్తారు. ఆ చెప్పిన లైన్స్లో ఇది ఒక లైన్ అనమాట. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః. ఆయన ఏం చెప్తున్నారు, అసలు ఈ జన్మ పుట్టడం అనేదే ఒక పెద్ద దుఃఖం. జరా దుఃఖం అంటే ఈ ఓకే పుట్టాము, బాడీ ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. జర అంటే క్షీణిస్తూ పోతుంది, ఏజ్ వస్తున్న కొద్దీ డిటీరియరేట్ అవుతూ ఉంటుంది మన బాడీలో, ఆర్గాన్స్లో ఉండే శక్తి, పటుత్వము అన్నీ పోతూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. గ్రోయింగ్ ఓల్డ్ ఈజ్ నాట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, రైట్? సో అది దుఃఖము. జాయా దుఃఖం అంటే నువ్వు మ్యారేజ్, నీ స్పౌస్, దానివల్ల నాది, నేను, నా పిల్లలు, నా ఇల్లు ఎంత లంపటంలో ఇరుక్కుంటాం. సో అది కూడా దుఃఖానికి కారణం. ఇవన్నీ పునః జరుగుతూ ఉంటాయన్నమాట. ఏమంటే మనకి సంసార సాగరం దుఃఖం, అన్నిటికన్నా మించింది సంసార సాగరంలో ఉండటమే దుఃఖం. ఈయన కూడా అదే చెప్తున్నారు. జ్ఞానం ఉన్న వాళ్ళందరూ చెప్పేది అదే అనమాట. అదే రియలైజేషన్ ఏమో దట్ దిస్ ఈస్ దుఃఖం అని. ఓకే, సో దాని నుండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు ఆయన. ఏంటి, రాత్రిపూట కాపలా కాస్తూ
సో రాజు షాక్ అయిపోతాడు. బట్ ఎనీవేస్ ఆ స్టోరీని పక్కన పెట్టేస్తే మనకి దుఃఖాలు అంటే మళ్ళీ అగైన్ మన కోరికలలాగా దుఃఖాల లిస్ట్ చాలా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎవర్ చేంజింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆకలి వేస్తోంది, అన్నం తినకపోతే దుఃఖం. దాహం వేస్తోంది, నీరు దొరకకపోతే దుఃఖం. ఎండగా ఉంది, షేడ్ దొరకకపోతే దుఃఖం. చలిగా ఉంది, హీటర్ లేకపోతే దుఃఖం. మనకి ఎన్ని దుఃఖాలో చూడండి అసలు. రోజుకి ఎంత లిస్ట్. తిన్నామా, కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ పూటకి మళ్ళీ బాధ, దాని నుండి మళ్ళీ ఆకలికి టైంకి తినకపోతే మళ్ళీ అదొక బాధ, అదొక దుఃఖం. సో ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ లూప్ అన్నమాట మనకి. ఆ చిన్న వాటి దగ్గర మనం ఆగిపోతాము. బట్ ఈయన ఏమంటున్నారంటే మళ్ళీ జన్మ తీసుకోవటము, ఈ మళ్ళీ సంసార లంపటంలో పట్టము, ఇవంతా దుఃఖము అని చెప్తున్నారు. ఓకే, సో మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక అన్నం తినంగానే విల్ బీ కంటెంట్ అండ్ హ్యాపీ ఫర్ ఎ వైల్, సుఖం లాగా అనిపిస్తుంది. అంటే దుఃఖము దూరం అవ్వటమే సుఖం అని అనుకుంటున్నాం మనం. ఓకే, మళ్ళీ ఆ దుఃఖం రిపీట్ అవుతోంది అంటే అది సుఖం కాదు, బికాస్ ఇట్స్ నాట్ స్టడీ, ఇట్ కీప్స్ ఆన్ రిపీటింగ్ అనమాట. సో మనకి దుఃఖోపశమనం శాంతం అని అంటారు. అంటే ఏంటి, ఏదో ఇప్పుడు కొరడా దెబ్బలు మనల్ని ఎవరో నాన్ స్టాప్ కొడుతున్నారనుకో, ఆ కొట్టినప్పుడు దుఃఖం, పెయిన్ మనకి. మళ్ళీ కొట్టే లోపు ఉండే కొంచెం విరామం ఏదుంటుందో అది సుఖమా? కాదు కదా. ఇట్ ఈస్ స్టిల్ పెయిన్ఫుల్. ఇంకో పెయిన్ రాబోతోంది మళ్ళీ. మనం ఎలా అనుకుంటామంటే ఇలా జన్మలు వచ్చే ఇది ఆ మధ్యలో ఇప్పుడు తిన్నాము, ఈ పూటకి ఇప్పుడు కొంచెం సేషియేట్ అయ్యామా, ఇది సుఖం అని అనుకుంటామట. అలాగా ఏదో ఈ చిన్న వాటినే మనం సుఖం అని అనుకుంటున్నాము. ఈ దుఃఖాలు ఏవైతే లేకపోతే, ఈ చిన్న దుఃఖాలు లేకపోవటమే మనం అనుకుంటున్నాం. కానీ అల్టిమేట్ గా మనము ఏదైతే అల్టిమేట్ భయం అని చెప్పుకున్నామో, ఈ సంసారం అనే దుఃఖం, అది లేకపోవటం, అది దుఃఖోపశమనం శాంతం అని అంటే మీనింగ్ అదనమాట. ఆ దుఃఖం అనేది లేకుండా ఉపశమనం వచ్చినప్పుడు ఉండేది శాంత స్థితి. అంటే అప్పుడు మన ఆత్మ పరమాత్మలో కలిసిపోయిన తర్వాత ఇంక ఉండేది సత్యం, జ్ఞానం, అనంతం, శాంతం. అక్కడ ఇంకా శాంతాన్ని మించింది ఇంకోటి లేదనమాట. సో అక్కడ మనకి దొరికేది అది శాంతం. కాకపోతే మనం ఈ వీటన్నిటికీ సుఖము దుఃఖము అట్లా అనుకుంటుంటాం అనమాట. సో ఈ దుఃఖహంత్రి అయిన అమ్మవారు మనకి అన్ని రకాల దుఃఖాలని పోగొడుతుంది అనమాట. అన్ని రకాల అంటే ఏమంటారంటే తదాత్యంత విమోక్షో అపవర్గ, అంటే ఆత్యంతిక దుఃఖాలను పోగొట్టి అపవర్గాన్ని ఇస్తుంది మనకి అనంటే ఏంటి అనంటే మోక్షాన్ని. ఇదే ఈ పిచ్చి దుఃఖాలు అవన్నీ తీయటమే కాకుండా అసలు దుఃఖమైన ఈ సంసారాన్ని కూడా తొలగించి అమ్మ మనకి ఈ సైకిల్ నుంచి విమోచనం కల్పించి ముక్తిని ప్రసాదించగలుగుతుంది. అది ఆ పునర్జన్మ రాహిత్యం అనేది అమ్మ ఇస్తుంది కనుక అమ్మని దుఃఖహంత్రి అన్నారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ మనలాంటి వాళ్ళు మనకుండే మెచ్యూరిటీ తోటి చిన్న దుఃఖాలు, అనారోగ్యాలు, వాటి వల్ల వచ్చే దుఃఖాలని పోగొట్టమని అడగటంలో తప్పేమీ లేదు. బట్ అడిగి అక్కడే ఆగిపోకుండా అసలైన దుఃఖం ఏంటో అర్థం చేసుకుని దాన్ని అడిగితే బాగుంటుంది అనమాట. ఇంకొక కపుల్ ఆఫ్ మినిట్స్ ఉంటే సుఖప్రద కూడా చెప్పేస్తాను. దుఃఖాంత్రి సుఖప్రద. సో దుఃఖాన్ని తీస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, రెండు చేస్తుంది అమ్మ. ఎందుకంటే మనకి దుఃఖాన్ని తీసేస్తే హ్యాపీనెస్ లేదు, ఓకే దుఃఖం లేదంటే సుఖాన్ని ఇచ్చి హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. సో ఆ సుఖం ఎలాంటి సుఖాన్ని ఇస్తుంది అమ్మంటే రెండు రకాల సుఖాలని చెప్తున్నారు అనమాట. ఒకటి విషయ సుఖం, అంటే మెటీరియల్ గా మనకి సిరి సంపదలు ఉండటము, భోగభాగ్యాలు అంటే అనుభవించగలగటం, రైట్? అవన్నీ అనుభవించాలి అని అంటే మంచి ఆరోగ్యం ఉండాలి కదా. ఇట్ డజంట్ మీన్ దట్ ఎంత వెల్దీగా ఉన్నా హెల్త్ లేకపోతే కాదు. సో అలా మంచిగా అన్నీ ఉండి ఎంజాయ్ చేయగలిగేటట్లుగా ఇచ్చేది అది విషయ సుఖాలు. అవన్నీ ఐహికం అన్నమాట. అంటే ఏంటి, మంచి ఫ్యామిలీ ఉంది, పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు, ఆరోగ్యం బాగుంది, కొద్దిగా గొప్ప దైవ చింతన ఉంది. సో మనకందరికీ ఉన్న ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో అమ్మిచ్చినవే ఐహిక సుఖాలు అన్నమాట ఇవి. కానీ మనం ఏం చేయాల్సింది ఏంటి అని అంటే ఇందాక ఈ అపవర్గాన్ని మోక్షాన్ని ఇచ్చేటట్లు ఆముష్మిక సుఖాలు అని అంటారు అనమాట. ఐహిక, ఆముష్మిక అంటారు. ఆ ఆముష్మికం అంటే పరమ సుఖం, అంటే విచ్ ఇస్ లైక్ బికమింగ్
వన్ విత్ అమ్మవారు. అది ఆ స్టేట్కి మనం రీచ్ అవ్వగలిగితే దట్ ఈస్ ద అల్టిమేట్ అనమాట. ఆ అల్టిమేట్ సుఖాన్ని అమ్మ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మనం యూజువలీ పీపుల్ వి ఆల్ స్టాప్ ఎట్ ఐహికంగా అడుగుతాం. ఎంత పూజలు చేసినా, ఎంత వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా అల్టిమేట్గా మనం అడిగేది సంథింగ్ ఈ మెటీరియల్ లైఫ్కి సంబంధించినవే అడుగుతూ ఉంటాం. మోక్షం కావాలి, మోక్షం కావాలి అని ఎంతవరకు అడుగుతాము ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనము అడుగుతున్నాం, సరే సంపదలు కావాలి, ఎక్కడ వేర్ ఇస్ ద లిమిట్? నాకు చాలు, ఇప్పుడు ఇంత ఉన్న డబ్బులు చాలు, నా లైఫ్ దీంతో బాగా అయిపోతుంది అని ఊరుకుండిపోయే వాళ్ళం ఉన్నామా? దాన్ని ఇంకెందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా దాని మీద ఎంత రావాలి? సో దెర్ ఇస్ నెవర్ ఎండింగ్ అనమాట. ఈ సుఖానికి ఇది లేదు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, అర్ధా గృహే నివర్తంతే శ్మశానే బాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చంతం అనుగచ్చతి. అంటే ఇది సుభాషితాల్లో ఉంటుంది అనుకుంటాను ఎక్కడో. ఏం చెప్పారు? అర్ధా గృహే నివర్తంతే, మనం చనిపోయాము, ఇంత కూడబట్టుకున్నాము, మన వెంట డబ్బు వస్తుందా? మన సంపదలన్నీ వస్తాయా? ఇంటి వరకే పరిమితం. అర్ధా గృహే నివర్తంతే, అక్కడే ఆగిపోతాయి, ఇంట్లోనే. ఓకే. శ్మశానే మిత్ర బాంధవాహ, మిత్రులు బాగా మనకి క్లోజ్ బంధువులు అని అనుకుంటే మహా అయితే శ్మశానం వరకు వస్తారు. తర్వాత మనకి ఎవరైనా రాగలుగుతారా? నో. కానీ మనం జీవితాంతం నా వాళ్ళు, నాది అని ఈ వస్తువులు, ఈ సంపదలు, ఈ రిలేషన్స్, ఎంత ఎనర్జీ మనం పెడుతున్నాం వాటి మీద. అవంతా ఈ దేహం ఉన్నంత వరకే. అయిపోయాక సంపదలు ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతున్నాయి, శ్మశానం వరకే ఈ ఎనీ బాంధవ్యాలు అక్కడ వరకే వస్తున్నాయి అన్నమాట. సుకృతం దుష్కృతం చైవ గచ్చంతం అనుగచ్చతి. మనల్ని ఫాలో అయ్యేవి మనం చేసుకున్న కర్మలే. దుష్కృతమా సుకృతమా దాన్ని బట్టే మనకు కర్మఫలాలు ఉంటాయి కదా. సో అవి మనల్ని, ఆ కర్మఫలాలన్నీ మనం డెవలప్ చేసుకునే వాసనలాగుండి దోస్ విల్ డిటర్మిన్ మన నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది అనేది కదా. సో దిస్ సీమ్స్ లైక్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్. ఎక్కడ జ్ఞానం ఎక్కడ వస్తుంది అని అంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా మనము కర్మలు చేయటం తప్పదు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు, ఒక జన్మ తీసుకున్నప్పుడు. కాకపోతే అవి భగవదార్పణంగా, నేను ఓన్లీ ఎ వెహికల్ డూయింగ్ దిస్ బికాస్ ఐఎమ్ సపోజ్ టు డూ, అంతే, చేపిస్తున్నది నువ్వే అని మొత్తం దేవుడి మీదే భారం వేసేసి, అంటే అది బాగా మనసా వాచ కర్మణ అనమాట. జస్ట్ వాచికంగా థియరటికల్గా చెప్పటం కాదు, పూర్తిగా. అంటే నీకు రిజల్ట్ మీద నీకు ఇది లేదు, అందులో నేను సక్సీడ్ అయినా ఫెయిల్ అయినా దానివల్ల నాకు ఇప్పుడు సుఖం వచ్చిందా దుఃఖం వచ్చిందా, ఎవ్రీథింగ్ బికమ్స్ ఇర్రిలవెంట్ ఎట్ దట్ టైమ్. యూ ఓన్లీ డూ ఇట్. కర్మయోగం అలా చేస్తే మనకి అప్పుడు ఆ సుకృతాలు దుష్కృతాలు కర్మఫలాలు కూడా మనకు అప్పుడు ఉండదు. బట్ అంటిల్ దెన్ మనతోటి వచ్చేది ఏంటి అని అంటే, మనం చేసుకున్న పనులే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అంటారు కదా, అట్లా అనమాట. సో ఆ పరమమైన సుఖాన్ని అమ్మవారు మనకి ఇస్తుంది. ఇంకా అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయడం ఎందుకు, ఐ వాంట్ టు కట్ ఇట్ షార్ట్. కానీ మనకు తెలుసు ఈ మనము ఎంతసేపు వీఆర్ బౌండ్ బై ఇక్కడ మనకి లగ్జరీస్ ఎంత ఉన్నాయి, ఏమున్నాయని. దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద పెట్టం. ప్రైమ్ టైం ఇది, మనం సాధన చేయటానికి మంచి టైం ఇది. ఆరోగ్యం బాగుంది, మెంటలీ వీఆర్ స్టిల్ ఫిట్, రైట్? ఇట్లాంటప్పుడు సాధన చేయాలి. కానీ మనం ఈ టైం అంతా ఆలోచిస్తే ద ప్రైమ్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ వి స్పెండ్ ఇన్ అక్యూములేటింగ్ వెల్త్, ఎస్టాబ్లిషింగ్ ఇన్ ఏ కెరీర్, పిల్లల్ని పెంచటము. విత్ సో బిజీ, వీఆర్ ఈవెన్ లక్కీ రోజు దీపం పెట్టుకునే అలవాటు ఉండి ఉంటే అట్లాగా. సో రియలైజ్ అయినప్పటి నుంచన్నా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అవర్ క్లాక్ ఈస్ టికింగ్. మనం చేసుకునే కర్మలే మన నెక్స్ట్ జన్మల్ని డిటర్మిన్ చేస్తున్నాయి అన్నప్పుడు మన సాధన ఎంతవరకు చేయగలుగుతున్నాము అనేది మనం ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కనుక ఇంకేమీ ఉండదు. సో సుఖప్రద అని అంటే ఏమనంటే, మన అమ్మవారికి అడగాల్సింది, ఐహికంగా మనం పొందే ఈ సుఖాలన్నీ భ్రాంతి సుఖాలు అంటారు. వేదాంత పరంగా చూస్తే భ్రాంతి సుఖం అంటే ఇట్స్ అన్ ఇల్యూషన్ దట్ యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్. నో, దట్స్ నాట్ ట్రూ. బికాస్
నీకు ఇంకేదో కావాలని అనిపిస్తోంది అని అంటే నువ్వు కంటెంట్గా లేవనే కదా. సో మనం ఈ పూట అన్నం తిన్నాము, మనకి ఇంకా మళ్ళీ ఏం అనిపించదా, ఇంకో పూటకి మళ్ళీ రెడీ అవుతున్నాము. సో అది భ్రాంతి. ఈ మొమెంట్కి, పర్టికులర్ మొమెంట్కి ఇట్ ఫెల్ట్ లైక్ ఇల్యూషన్ అనమాట, దట్ యు ఆర్ ఫుల్, యు ఆర్ వెరీ హ్యాపీ, యు ఆర్ కంటెంట్. నెక్స్ట్ పూటకి మళ్ళీ పోయింది అది. అంటే అలాంటివన్నీ భ్రాంతి సుఖాలు. సిమిలర్లీ విత్ రిలేషన్స్, నువ్వు ఒకరితోటి చాలా హ్యాపీగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు అని అంటే వాళ్ళతోటి అసలు కాన్ఫ్లిక్ట్ అనేది మనకు ఉండకూడదు, బట్ సచ్ అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి కదా. సో అది కూడా భ్రాంతి సుఖమే అనమాట. సో అలాగా తర్వాత భ్రమానందం, ఆనందం అనుకుని భ్రమిస్తూ ఉంటాం. భ్రాంతి సుఖము, భ్రమానందం, వేదాంతం చాలా హార్ష్ టర్మ్స్ లో చెప్తుంది, ఎందుకంటే ఇదంతా మొత్తం అజ్ఞానమే అనమాట. సో ఇట్ డజంట్ షై అవే, దాన్ని ఏదో మసిపూసి మాయ చేసి మంచి మాటలో ఏం లేదు, బ్లంట్గా చెప్తుంది. నువ్వు ఏదైతే సుఖమో ఆనందమో అనుకుంటున్నావో ఇవన్నీ భ్రాంతి సుఖాలు, భ్రమానందాలే తప్పితే బ్రహ్మానందం కాదు కదా. సో వాట్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇస్ బ్రహ్మానందం. అది అసలు సిసలైన సుఖము, శాంతి అని అంటే మనకు అక్కడ ఉంది. ఆ దాన్ని ఇవ్వగలిగే అమ్మ సుఖప్రద అనమాట. సో ఈ దుర్గా అమ్మవారిని, దుర్లభ దుర్గమ అయిన దుర్గా అమ్మవారిని మనం ఆశ్రయిస్తే, శరణని ఆశ్రయిస్తే అమ్మ ఏం చేస్తుంది అంటే మనకి దుఃఖహంత్రి, సుఖప్రద, దుఃఖాలని తొలగించి సుఖాన్ని ఇస్తుంది. అసలు బేసిక్గా అండర్స్టాండింగ్ ఇస్తుంది. ఫస్ట్ దుఃఖం ఏంటి, సుఖం ఏంటి, ఏది పోగొట్టుకోవాలి, ఏది అడగాలి అనే జ్ఞానాన్ని అమ్మవారు మనకి స్థిరంగా నిలిపి, అంటే ఇవి చదివినప్పుడు మనకి థియరటికల్గా అనిపించేస్తుంది కరెక్టే అని, బట్ రియల్ లైఫ్లోకి మళ్ళీ వెళ్ళంగానే we are going back to that same భ్రాంతి, దుఃఖాలు సుఖాలు డెఫినేషన్స్ మారిపోతూ ఉంటాయి మళ్ళీ. సో అలా ఆ థియరటికల్గా కాకుండా ఈ మీనింగ్ మనకి ఎప్పుడు స్టిక్ అయ్యి మనం ఏది చేసినా కూడా అలాంటి అసలు దుఃఖాన్ని తొలగించి అసలు సుఖాన్ని ప్రసాదించు తల్లి అని కోరుకోవాలి మనం. సో అలా చేస్తే నెక్స్ట్ దుష్ట దూర దురాచార శమని, ఇంకా దుర్గా నామాలు కంటిన్యూ అవుతాయి. విల్ లెర్న్ మోర్ అబౌట్ దుర్గా తత్వం ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.